మహావతార్ ఫౌండేషన్స్ వారికి నమస్కారం. అలాగే నాకు ఇంత చక్కటి అవకాశాన్ని అందించిన మహావతార్ ఫౌండేషన్స్ వారికి, అలాగే ప్రియతమ గురువులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మొట్టమొదటిగా కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ వారి చైతన్యాన్ని ఇన్వైట్ చేసుకుందాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కాన్షియస్నెస్ ని గురుపత్ని స్వర్ణమాల పత్రియమ్మ చైతన్యాన్ని ఇన్వైట్ చేద్దాం. సదానంద యోగి మాస్టర్ ని, మహా అవతార్ బాబాజీని, వారి శిష్య బృందాన్ని, వాల్యూమ్ చాలా తక్కువ ఉందండి, సౌండ్ పెంచండి. సప్త ఋషులను, సప్త మాతృకలను ఆహ్వానిద్దాం. లేదు, వినిపించట్లా. సార్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి, వాయిస్ బాగానే ఉంది. వాయిస్ మీకు బాగుందా? ఉంది సార్, ఒకసారి చెక్ నాకు ఫుల్ వాల్యూమ్ లో ఉంది. మనల్ని కన్నా తల్లిదండ్రులను, మన యొక్క పూర్ణాత్మని, మన యొక్క ఏంజల్స్ ని ఇన్వైట్ చేసుకున్నాం. ఈ యొక్క సెషన్ కి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రేమమూర్తిని ఆహ్వానిద్దాం. We welcome all my dear friends and my dear masters. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మనం అందరం ఎప్పుడు కూడా పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, శాకాహార జగత్ కి పూర్తిగా ఆ చైతన్యాలకి అనుసంధానమై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి నిన్న ఏంజల్స్ పార్ట్ 1 జరిగింది, ఈరోజు పార్ట్ 2 కదా. ఈ పార్ట్ 2లో మనకి నిన్నంతా ఏంజల్స్ అంటే ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వారు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళ లైఫ్ పర్పస్ ఏమిటి, వాళ్ళు మనకి ఏంజలిక్ నంబర్స్ ద్వారా ఎలా వారి యొక్క సందేశాలను తెలియజేస్తారు వంటి అంశాలని మనము తెలుసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు మరి ఏంజల్స్ కొన్ని సిగ్నల్స్ ఇస్తారు. ఆ సిగ్నల్స్ ఏంటి, అలాగే ఇంకా ఆర్కేంజల్స్ అంటే ఏమిటి అనేటటువంటి అంశాలని ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. మరి ఈ ఆర్కేంజల్స్ అంటే ఎవరు, అలాగే దానికంటే ముందు గార్డియన్ ఏంజల్స్ మన యొక్క లైఫ్ పర్పస్ ని వారంతా తెలుసుకుని ఉండి ఉంటారు అని మనం ఆల్రెడీ చెప్పకనే చెప్పుకున్నాం కదా. సో మరి ఈ ఏంజల్స్ మనకి కొన్ని సిగ్నల్స్ ఇస్తారు. ఎప్పుడైనా ఈ హార్ట్ షేప్ ఎక్కడైనా కనపడుతుంది అంటే అర్థం ఏమిటి, అక్కడ అంటే ప్రేమకి ప్రతిరూపమైనటువంటి హార్ట్ షేప్ ఎక్కడైనా కనబడుతుంది అంటే అర్థము మనకి అక్కడ డెఫినెట్ గా ఏంజలిక్ ప్రెజెన్స్ ఉంది అని మనం నిర్ధారణలోకి రావచ్చు. అలాగే మనము ఏ పనన్నా చేసుకుంటూ ఉంటాము, సడన్ గా మన శరీరం మీద వెంట్రుకలు నిక్కపొడుచుకుంటుంటే, లేచి నించుంటే దాని అర్థము ఏంజలిక్ ప్రెజెన్స్ ఉంది అని అర్థం. మనకంటే వాటర్ ఏదైనా ఒలగటమో, లేకపోతే మబ్బులలోని, కొన్నిసార్లు చెట్లలో ఆకులలోని మనం దీన్ని గమనిస్తాం. ఈ హార్ట్ షేప్ అనేటటువంటి దాన్ని మనం గమనిస్తూ ఉంటూ ఉంటే, అంటే ఏ రకంగా కింద ఇసుకలో కానీ బొమ్మల రూపంలో కానీ ఎలా ఉన్నా కూడా ప్రేమకి చిహ్నం కాబట్టి మేము అక్కడ ఉన్నాము, మీకోసం మేము ఉన్నాము అని వాళ్ళు మనకి ఒక డైరెక్ట్ సందేశాన్ని ఇవ్వటమే ఈ సింబల్స్ తాలూకా ఉద్దేశం. అలాగే కొన్నిసార్లు మీకు మేమున్నాము అని చెప్పటానికి కూడా ఈ ఏంజల్స్ వారు రెక్కలు ఉండేటటువంటి జీవుల రూపంలో ఉన్నారని మనం చెప్పుకున్నాం కదా. ఆ రూపంలో మనకి దర్శనాలు ఇస్తూ ఉంటారని, ఆ రూపంలో మనలాంటి వాళ్ళని రిలాక్స్ చేస్తారని తెలుసుకున్నాం. మరి
అలా ఆ రూపంలో మనకి దర్శనం ఇస్తున్నటువంటి ఈ ఏంజెల్స్ వారికి చిహ్నంగా మనకి కొన్ని ఈకలను విడిచిపెట్టి వెళతారు. రెక్కలున్న జీవుల రూపంలో కదా వాళ్ళున్నారు మన కోసం. కాబట్టి దానికి ప్రతిరూపంగా ఫెదర్స్‌ని అంటే ఈకలని వాళ్ళ రెక్కల్లో ఉండే ఈకని విడిచిపెట్టి వెళ్తారు. దాని అర్థము అంటే మనం చాలా కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉన్నప్పుడు మనకి ఏమీ అర్థం కావట్లేదు. లేదా నాకెవరైనా హెల్ప్ చేస్తే బావుండు. లేదా నాకెవరు హెల్ప్‌కి లేరా అనొక ఫీలింగ్ అంటే నా తరపు నుంచి ఎవరు లేరా అనొక ఫీలింగ్స్ కొన్నిసార్లు మనకొస్తాయి గమనించండి. అటువంటి ఫీలింగ్స్ వచ్చినప్పుడు ఈ ఏంజెల్స్ మేమున్నాం మీకు అని చెప్పడానికి మనకి ఈ ఈకలని మనకి అందించడం జరుగుతుందనమాట. ఓకే. మరి ఈ ఈకల్ని దొరికేటప్పుడు ఏం చెయ్యాలి? పెద్ద ప్రశ్న ఇది. చాలా మంది వాటిని ఫోటోలేమైనా కట్టించమంటారా? ఫ్రేములు కట్టించమంటారా? ఇంకా చాలా చాలా అంశాలను మనకు అడుగుతూ ఉంటారు. ఆ ఈక దొరికినప్పుడు చక్కగా తీసి హార్ట్ సెంటర్ మీద పెట్టుకోండి. పెట్టుకొని ఇక్కడ ఏదైతే భారము, డిస్కంఫర్ట్ ఉంటుందో లేకపోతే ఆనందమే ఉందనుకోండి. అది దొరికిందన్న ఒక ఆనందమే ఉందనుకోండి. చక్కగా దాన్ని అనుభూతి చెందండి. ఆ ఏంజెలిక్ ప్రెజెన్స్‌ని, వాళ్ళ యొక్క ప్రేమని, వారి యొక్క ప్రశాంతతని హాయిగా అనుభూతి చెందండి. ఎల్లవేళలా మనలో ఆ ప్రేమ, ఆనందము, ప్రశాంతత ఎప్పుడూ మనం కలిగి ఉండాలని చక్కగా మనము సంకల్పం చేయవచ్చు. ఓకే. అలా చేసుకుంటూ మనకి ఏదైతే ప్రాబ్లమో లేదా ఒక ఛాలెంజ్ అని మనం ఫీల్ అవుతున్నామో, దానిని చక్కగా ఫెదర్ తాలూకా సహాయంతో, ఆ ఫెదర్ తాలూకా ఎనర్జీ సహాయంతో ఆ పని జరుగుతున్నట్లుగా మనము విజువలైజ్ చేయొచ్చు. ఓకే. తర్వాత మనకి కొన్ని కొన్ని సార్లు కొంతమందికి మీరు గమనించండి చీకటిలో నిద్రపోవటము, లేదా చీకటి గదిలో ఉండడము, ఒంటరిగా ఉండడము, ఇవన్నీ కొంచెం భయంగాను, ఇబ్బందికరంగా అనిపిస్తాయి. అలా అనిపించినప్పుడు మనము ఏంజెల్స్‌ని పిలవచ్చు. నాకు కొంచెం కంఫర్టబుల్‌గా అనిపించడానికి నాకు మీరు సహాయం చేయండి అని మనం ఎప్పుడు అడిగినా కూడా ఏంజెల్స్ చక్కగా వచ్చి మనం ఎస్పెషల్లీ నిద్రపోయేటప్పుడు మన డోర్స్ దగ్గర, మన విండోస్ దగ్గర ఈ ఏంజెల్స్ అనేటటువంటి వారు వచ్చి మనకి కంఫర్టబుల్‌గా ఉండేటటువంటి ఆ ఎనర్జీస్‌ని క్రియేట్ చేయటం జరుగుతుంది. ఓకే. అలానే మనలో కొంతమందికి బయటికి వెళ్ళేటప్పుడు అసలు సమస్య ఇక్కడొస్తది. ఎవరైనా మన వాళ్ళు బయటికెళ్తున్నారనుకోండి. మనకి ఏదో కీడు శంకిస్తూ ఉంటది. చెప్పలేము, ఉండలేము. చెబితే ఇలా అంటున్నావేంటి అంటారు. ఉండాలి అంటే మనసు ఉండబట్టదు మనకి. అప్పుడేం చేయొచ్చు మనము? చక్కగా ఏంజెల్స్‌ని అడగొచ్చు. నా వాళ్ళు బయటకి వెళ్తున్నారు. వాళ్ళందరినీ కంఫర్టబుల్‌గా, సేఫ్‌గా నాకు ఇంటికి తెచ్చిపెట్టండి అని చెప్పి మనము వాళ్ళని కంఫర్ట్ కోసము, సేఫ్టీ కోసము మనం వారిని అడగొచ్చు. ఓకే. తర్వాత ఎవరికైనా కాయిన్స్ దొరికాయా? నాణేలు. ఎవరికైనా నాణేలు దొరికితే చిన్నప్పుడు ఏంటి మనకి డబ్బులు దొరికితే హుండీలో వేసేయాలి. మనది కానిది మనం తీసుకోకూడదు అని ఇంట్లో మనకు చెప్పుకున్నారు కదా! నేను అలాగే ఎక్కడ డబ్బులు దొరికినా హుండీలో వేసేసేదాన్ని. కానీ ఏంజెల్స్ నా లైఫ్‌లోకొచ్చిన తర్వాత నాకు ఈ విషయం తెలిసిన తర్వాత ఇండిపెండెంట్‌గా మనం సొసైటీలో తిరగాల్సిన టైం వచ్చిన తర్వాత అప్పుడు కదా డబ్బులతో అవసరమవుతది. ముందంతా పేరెంట్స్ చూసేసుకుంటారు కదా మనల్ని. సో, అప్పుడు నాకు ఎప్పుడైనా మన యొక్క ఫినాన్షియల్ అబండెన్స్‌ని కోరుకుంటూ ఏంజెల్స్ మనకి నాణేలు దొరికేలాగా చేస్తారు. ఎక్కడైనా కాయిన్స్ దొరికితే. అంటే మనం వెతకటం కాదు. అనుకోకుండా దొరుకుతాయి కదా! దాని అర్థం ఏమిటి? మనం ఫినాన్షియల్‌గా అబండెంట్‌గా అవ్వటం వలన మనం మంచిగా ఉంటూ వేరే వాళ్ళకి కానీ, యూనివర్సల్ వర్క్స్‌కి కానీ ఆ ఫినాన్స్‌ని ఉపయోగించబోతున్నాము అనేటటువంటి ఒక ముఖ్య ఉద్దేశ్యంతోని ఈ ఏంజెల్స్ అనేటటువంటి వారు మన యొక్క ఫినాన్షియల్ అబండెన్స్‌ని కోరుకొని ఆ నాణాన్ని దొరికేలాగా చేస్తారు. ఈ నాణం దొరికినప్పుడు మనం ఏం చేయాలి? ఒక పొట్లామో లేకపోతే జిప్‌లాక్ కవర్స్‌లోనో ఆ నాణాన్ని సెపరేట్‌గా పెట్టండి. పెట్టేసి మనకి పౌచెస్ ఉంటాయి కదా! చిల్లర వేసుకునేటటువంటివి పార్సెల్ లాంటివి, పౌచులు లాంటివి పూర్వం చిక్కాలనేటటువంటి వారు. అలా ఏమన్నా ఉంటే గనక వాటిలో వీటిని వెయ్యండి. లేదంటే మీ మనీ పర్సుల్లోని డబ్బులు పెట్టుకునే వాటిల్లోని పెడుతుంటే ఈ ఎనర్జీ వల్ల మనకి
ధనము ఆకర్షితం అవుతుంది. కాబట్టి అట్లా మనము ఆ కాయిన్స్ అనేటటువంటి వాటిని మనం దాచుకోవచ్చు. తర్వాత ఎక్కువగా ప్రకృతి బాగా కనపడుతుంది. బాగా ప్రకృతి కనపడిపోతుంది. ఎక్కువగా ఈ ఏంజెలిక్ నంబర్స్ బాగా కనబడుతున్నాయంటే ఏంజెల్స్ డెఫినెట్ గా వాళ్ళ యొక్క ప్రెజెన్స్ ని చూపించి మన ద్వారా ఏదో పని చేయించుకోబోతున్నారు అనేటటువంటి దాన్ని మనం సింబాలిక్ గా తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని సార్లు ఏంజెల్స్ చాలా గట్టి స్వరంతోని వాళ్ళ మెసేజెస్ ని, వాళ్ళ వాయిస్ ని మనకి వినపడేలాగా చేసే ప్రయత్నం చేస్తారంట. అప్పుడు మనం ఏం చేయొచ్చు? అది మనం కొన్ని సార్లు భరించలేమంట మనం. అలా భరించలేని దీంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి మనం చెప్పొచ్చు. కొంచెం నెమ్మదిగా నేను కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేలాగా నాకు ఈ మెసేజ్ ని అందించండి అని మనము చెప్పొచ్చు. అలాగే మనకి నైట్ టైమ్ పడుకునేటప్పుడు పిల్లోస్ పెట్టుకుంటాం కదా! తలగడ పెట్టుకుంటాం కదా! పక్కన గాని, తల కింద గాని. ఆ పెట్టుకునే పిల్లోస్ లోకి ఏంజెల్స్ వస్తూ ఉంటారంట. చక్కగా వాళ్ళొస్తూ ఉంటారు. అయితే మనకి కొన్ని సార్లు వాళ్ళ ప్రెజెన్స్ కావాలనిపిస్తుంది కదా! అలా మనకెప్పుడైనా వాళ్ళ ప్రెజెన్స్ కావాలనిపించినప్పుడు మనము ఆ పిల్లోస్‌లోకి వాళ్ళని ఇన్వోక్ చేసుకోవచ్చు. అంటే ఇన్వైట్ చేసుకోవచ్చు. మీకు ఏ ఏంజెల్ కావాలన్నా, లేదా మీ గార్డియన్ ఏంజెల్ కావాలన్నా, మీకు ప్రశాంతత కావాలన్నా, సరి అయిన నిద్ర కావాలి అన్నా, ఇంక ఏదైనా కంఫర్ట్ కావాలన్నా కొన్నిసార్లు పీడకలలొస్తున్నట్టుగా ఏదో ఇబ్బందిగా అనిపిస్తుంది కదా! అలాంటప్పుడు చక్కగా ఏంజెల్స్‌ని ఆ పిల్లోలోకి ఇన్వోక్ చేసేసుకొని చక్కగా వాళ్ళని హగ్ చేసుకొని మనం పడుకోవచ్చు కూడా. అయితే నా ఒక ఎక్స్‌పీరియన్స్ చెప్తా. ఏంజెల్స్ ఎంత ఇదిగా ఉంటారంటే, మనం ఎప్పుడైనా నిన్న చెప్పుకున్నాం కదా! చక్కగా నేనెప్పుడైనా ఒంటరిగా ఫీల్ అయినప్పుడు నాకు ఒక ప్రేమపూర్వకమైన హగ్ ఉంటే బావుంటుంది అని నేను అడిగిన ప్రతిసారి ఆ రెక్కల వెచ్చదనంతో కూడినటువంటి బ్యూటిఫుల్ హగ్‌ని నేను చాలా చాలా ఎంజాయ్ చేసేదాన్ని. అలా మనకి ఒంటరిగా అనిపించినప్పుడు లేదా నిస్సత్తువగా అనిపిస్తున్నప్పుడు మనము సహాయాన్ని కోరుకోవచ్చు. అయితే మనం ఎంతవరకు డిపెండ్ అవ్వకూడదు. ఓకే. ఇక్కడంతా మనము వీరి సహకారాన్ని తీసుకుంటూ మన ఎదుగుదలలో భాగంగా ముందుకు వెళ్ళటానికే తప్పితే వాళ్ళ మీద డిపెండ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అవ్వద్దు. ఎందుకంటే మనం మన సోల్ కాన్షియస్‌కి రీచ్ అవుతూ కదా ముందుకెళ్ళాల్సింది. అంతేగాని ఎవ్వరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ సోల్ కాన్షియస్‌ని నేను రీచ్ అవ్వటానికి నాకు మీ యొక్క సపోర్ట్ కావాలి అని మాత్రం మనం అడగొచ్చు. ఓకే. అలాగే మనకి గార్డియన్ ఏంజెల్స్ కెరియర్స్ కూడా సెట్ చేస్తారని నిన్న మనం చెప్పుకున్నాం. మరి ఇంతమంది గార్డియన్ ఏంజెల్స్ ఉన్నారు కదా! వీరందరి తాలూకు మేనేజింగ్ టీమే ఈ ఆర్కేంజెల్స్. ఆర్కేంజెల్స్ అంటే ఈ గార్డియన్ ఏంజెల్స్ అందరి యొక్క మేనేజింగ్ టీమ్ వీళ్ళందరిని మేనేజ్ చేసే అంతటి అద్భుతమైన శక్తి ఉంటుంది ఆర్కేంజెల్స్‌కి. అయితే ఏంజెల్స్ వీరిని ఏదైనా అడగాలంటే అంటే స్పెషలైజ్డ్ ఏంజెల్స్ అంటారు ఆర్కేంజెల్స్‌ని. స్పెషల్‌గా ఒక డాక్టర్స్ ఎలా ఉన్నారు మనకి, అలానే ఏంజెల్స్‌లో కూడా స్పెషలైజ్డ్ ఏంజెల్స్‌నే ఆర్కేంజెల్స్ అంటాం. మరి మనకి ఏదన్నా ఒక సమస్య ఉంటంటే ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క రకమైనటువంటి ఏంజెల్ మనకి అవైలబుల్‌గా ఉన్నారు. అయితే వీళ్ళని అడగడం అనేటటువంటిది ఉంటుంది కదా! వీళ్ళకి మనకి ఉన్న ఒక మెయిన్ మోటో ఏంటి? అడగాలి. అడిగితే వాళ్ళ దగ్గర నుంచి మనకి హెల్ప్ అనేటటువంటిది వస్తుందని మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ మనం ఏం చెయ్యొచ్చు? అడగాలి. ఈ అడిగేటటువంటి విధానాలున్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒకటి, ఇప్పుడు మీరు వింటున్నారన్న ఒక నమ్మకంతో నేనెలా బయటకు మాట్లాడుతున్నాను, ఎలా చెప్తున్నాను, పరస్పరం మనందరం అలా మాట్లాడుకుంటున్నాం కదా! అలాగే నా కోసం నా ఏంజెల్స్, నా గార్డియన్ ఏంజెల్స్ లేదా ఆర్కేంజెల్స్ చక్కగా నన్ను వింటున్నారు అన్న ఒక మంచి పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండడం ఫస్ట్ పద్ధతి. ఓకే. రెండవ పద్ధతి. అంటే బయటకి చెప్పేటటువంటి స్వేచ్ఛ అన్ని సార్లు మనకుండదు కదా! ఎవరైనా వినేస్తారేమో అని ఒక ప్రైవసీ ఇష్యూస్ ఉంటూ ఉంటాయి మనకి. అలా ప్రైవసీ ఇష్యూస్ మనకున్నాయి అని మనం భావించినప్పుడు ఏం చేయొచ్చు? ఈ ఏంజెల్స్‌కి త్రూ టెలిపతి అంటే ఎటువంటి పరికరాలు లేకుండా త్రూ టెలిపతి మనము వారిని ఈ యొక్క మనకి ఏదైతే కోరికలున్నాయో వాటిని మనం చక్కగా అడగొచ్చు. టెలిపతి ద్వారా. ఇది రెండవది.
మూడవ అంశం, నేను ప్రేమించేటటువంటి వ్యక్తులని, సిచ్యువేషన్స్, అంటే మనకి ఏదైతే సిచ్యువేషన్ ఉందో, ఒక ప్రశ్న అడుగుతున్నామో ఆ సిచ్యువేషన్ ని నేను నా యొక్క సంబంధ బాంధవ్యాలని అన్నింటినీ ఏంజల్స్ చుట్టుముట్టి ఉండి నాకు సహకరిస్తూ నేను పాజిటివ్ గా ఈ ఇష్యూని సాల్వ్ చేసుకుని ముందుకు వెళ్ళడానికి వీళ్ళంతా నాకు సహకరిస్తున్నారు అనేటటువంటి ఒక ఇమాజినరీ కలిగి ఉండటం, ఒక ఇమాజినేషన్ ని డెఫినెట్ గా కలిగి ఉండటం వలన అదే సిచ్యువేషన్ అక్కడ మన థాట్ ద్వారా, మన యొక్క ప్రకంపన స్థాయి వలన, అంటే థాట్ యొక్క ప్రకంపన వలన అది అక్కడ మేనిఫెస్ట్ అవ్వటం అనేటటువంటిది జరుగుతుంది. అంటే ఏంజల్స్ ఎప్పుడు కూడా మన ఆలోచనల్ని కూడా చాలా బాగా గమనిస్తారనేటటువంటి ఎరుకను మనం కలిగి ఉండాలి. మనం అనుకుంటాం కదా, అంటే ఎవరికి తెలియదేమో, మనం బయటకు చెప్పట్లేదు కదా అని మనం అనుకుంటాం. కానీ డెఫినెట్ గా ఏంజల్స్ అనేటటువంటి వారికి ఆ థాట్ అనేటటువంటిది రీచ్ అవుతుంది. వాళ్ళు చాలా బ్యూటిఫుల్ గా ఆ థాట్ ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు థాట్ వైజ్ గా అనుకున్నా కూడా వాళ్ళకి డెఫినెట్ గా రీచ్ అవుతుంది. ఓకే, మూడవది. నాలుగవది ఏమిటంట, ఆల్రెడీ నేను ఒక సమస్యని ఏంజల్స్ దగ్గరికి తీసుకుని వెళ్ళాను, వాళ్ళకి ప్రపోజ్ చేశాను, వాళ్ళు చక్కగా విన్నారు, దానిని నా కోసం ఆ పని చేసి పెట్టేశారు, అంటే పని జరిగిపోయింది అని వాళ్ళకి కృతజ్ఞతలను తెలియచేయడం అనేటటువంటి ఒక పద్ధతి. ఓకే, అలాగే నెక్స్ట్, రైటింగ్ అ లెటర్ టు అవర్ ఏంజల్స్. మన యొక్క ఏంజల్స్ కి ఉత్తరం రాసేటటువంటి పద్ధతి. ఈ ఉత్తరం రాసేటటువంటి పద్ధతి ఏంటంట, పై పారాలో, ఫస్ట్ పారాలో నా యొక్క ప్రియమైన గార్డెన్ ఏంజల్స్ అయితే గార్డెన్ ఏంజల్స్, మీరు ఎవరికి అడ్రస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేరు, ఆర్కేంజల్ అయితే ఆర్కేంజల్ అని చెప్పి వాళ్ళ పేరుని రాయండి. రాసి ఫస్ట్ పారాలో మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో, సిచ్యువేషన్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ గా రాసేసేయాలి. కింద రెండవ పారాలో ఏం చెయ్యాలి, ఈ యొక్క సిచ్యువేషన్ ద్వారా, అంటే ఆ సిచ్యువేషన్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరికైనా డబ్బులే ఇవ్వాలనుకోండి, సో వాళ్ళు గబుక్కని ఏమైనా వచ్చి అడిగేస్తారేమో, 10 మందిలో గబుక్కని గట్టిగా మాట్లాడితే బాగోదు అని కొంతమందికి కొన్నిసార్లు భయాలు ఉంటాయి. అప్పుడు ఏంటి, నేను ఎవరికైతే సో అండ్ సో పర్సన్ కి నేను డబ్బులు ఇవ్వాల్సి ఉందో వారికి నేను అనుకున్న తేదీలో చక్కగా ఆ డబ్బుల్ని చాలా కంఫర్టబుల్ గా ఇచ్చేసాను, దానివల్ల వారికి మాకు మధ్య చక్కటి స్నేహ బంధం ఏర్పడింది, మా రిలేషన్ ఇంకా చక్కగా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఆ స్నేహపూర్వకమైనటువంటి రిలేషన్ ద్వారా వారు, మేము, మాతో పాటు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ డివైన్ రిలేషన్ తో చాలా ప్రశాంతంగా, ఆనందంగా, ప్రేమని పంచుకుంటూ ఉన్నాము. దిస్ ఈస్ ద కాన్సెప్ట్. ఓకే, అలాగే మీ పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలన్నా కూడా అన్ని రకాలుగా మమ్మల్ని, మాకు అనుకూలంగా ఉంటూ మమ్మల్ని, మా ఎనర్జీస్ ని కాంప్లిమెంట్ చేసేటటువంటి అల్లుడొచ్చాడు అనో, లేకపోతే అటువంటి కోడలు దొరికింది అనో, అన్ని రకాలుగా వారితో మేము, మాతో వారు కంఫర్టబుల్ గా ఉన్నారని, ఏమైనా మన రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదండి, వాటిని మీరు 2వ పేజీలో రాసి అవి చక్కగా లభించాయి మీ యొక్క సహకారంతో, థ్యాంక్ యూ అనైనా రాయొచ్చు. అయితే ఈ 2వ పారా రాసేటప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు వహించమని నా సలహా. ఏమిటంటే, కాదు, కూడదు, లేదు, వద్దు. ఓకే, అంటే కాదు, కూడదు, లేదు, వద్దు అనేటటువంటి పదాలని ఇక్కడ వాడకుండా ఉంటే మనం సేఫ్. ఎందుకంటే యూనివర్స్ కి కొంచెం చెప్పాలి కదా, యూనివర్స్ కి ఏంటి, నాకు తాగుబోతు భర్త వద్దు, తాగుబోతు భర్త వద్దు అంటే, ఓ తాగుబోతు భర్త అనేది మాత్రమే యూనివర్స్ కి కన్సిడర్ అవుతూ ఉంటుంది అనమాట. సో అందుకని చాలా జాగ్రత్తగా ఈ లెటర్ రాసేటప్పుడు మీకు ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే సీనియర్స్ సలహా తీసుకోండి. ఒకవేళ వాళ్ళు కూడా మీకు కొన్నిసార్లు చెప్పుకోలేం కదండి ఇలాంటి సమస్యలు అన్నప్పుడు, ఎవరైనా కౌన్సిలర్స్, సేఫ్ కౌన్సిలర్స్ ఉంటారు, వాళ్ళైతే ఇట్లాంటి వాటిని మీకు అంటే చెప్తారు, కాదు, కూడదు, లేదు, వద్దు పదాలు రాకుండా ఎలా ఏదన్నా సంకల్పం పెట్టొచ్చు అని. అలా సీనియర్స్ ఎవరైనా ఉంటే గనక డెఫినెట్ గా మీకు హెల్ప్ చేస్తారు. అంటే లెటర్ రాసేసి ఇట్లు నీ ప్రియమైన మన పేరు రాసేసుకుంటాం, అయిపోయింది. ఇప్పుడు పేరు రాసేసుకున్న తర్వాత ఆ లెటర్ని ఏం చెయ్యాలి, చక్కగా ఫోల్డ్ చేసి
మీకు ఏమైనా బుక్స్ కానీ ఎవరు టచ్ చెయ్యని చోట్ల ఉంటాయి కదా, కొన్ని పుస్తకాలని మన వస్తువులు ఉన్న దగ్గర ఎవరు టచ్ చేయరు కదా, అలాంటి చోట ఎక్కడైనా దేవుడి మూలలో కానీ మీ బుక్స్ ఉన్న చోట కానీ అలా పెట్టేసుకోండి, ఫోల్డ్ చేసి పెట్టేయండి. అయితే వన్స్ రాసేసి ఫోల్డ్ చేసి పెట్టిన తర్వాత నా దస్తూరి ఎలా ఉంది, నేను గ్రామటికల్ మిస్టేక్స్ ఏమన్నా వచ్చాయా, నేను పలానా విషయాన్ని ప్రపోజ్ చేయడం మర్చిపోయాను అందులో లాంటి డౌట్స్ ఏమీ పెట్టుకోకండి. ఇక్కడ మన ఇంటెన్షన్ ఏంటంటే, కొంతమందికి రాయడం రాదు, వాళ్ళు కూడా లెటర్స్ రాస్తారు. ఎలాగో తెలుసా, వాళ్ళకి ఎలా రాయమని చెప్తామంటే, నా యొక్క ప్రియమైన గార్డియన్ ఏంజల్స్ కి అని ఏం ఉండదు, ఊరికే గీతల్లాగా జస్ట్ అనుకోవటము, గీతలు పెట్టడం. నా యొక్క ప్రియమైన గార్డియన్ ఏంజల్స్ కి పలానా సమస్యను నేను ఫేస్ చేస్తున్నాను, దీనివల్ల నేను ఇట్లా ఇబ్బంది పడుతున్నాను, రెండో పేరాలో నాకు ఇలా అయింది, అన్ని గీతలే, ఏం ఉండదు అక్కడ, జస్ట్ గీతలు కానీ డాట్స్ కానీ పెట్టేస్తారు. అంటే వారి యొక్క ఎమోషన్ ని పక్కాగా ఆ పేపర్ మీద పెడుతూ ఉన్నట్టుగా ఆ ఫీల్ అన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. ఆ ఫీల్ ఆ పేపర్ మీద పెట్టడము అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ పవర్ఫుల్ ప్రక్రియ అండి. వన్స్ అలా పెట్టేసి ఎవ్వరూ చూడని ప్లేస్ పెట్టేసి ఆ పని అయిపోయిన తర్వాత ఆ పేపర్ ని తీసేసి మనము డిస్పోజ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ వరకు ఏంజల్స్ తో మనం ఎలా వారిని మనం సహాయాన్ని అడగవచ్చు అనే విషయాన్ని తెలుసుకున్నాం కదా. మరి ఇప్పుడు ఈ ఆర్కేంజల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆర్కేంజల్స్ అంటే అతి శక్తివంతమైనటువంటి వారు. ఏంజల్స్ అందరిలోని చాలా చాలా శక్తివంతమైనటువంటి ఒక తెగ ఈ ఆర్కేంజల్స్ అనేటటువంటి వారు. అయితే ఈ ఆర్కేంజల్స్ లో రకరకాలైనటువంటి అంశాలని డీల్ చేసేటటువంటి వారు ఉన్నారు. అయితే నిన్న మనం చెప్పుకున్నాం, మీకు గుర్తుందో లేదో, ఈ ఏంజల్స్ అనేటటువంటి వారు స్త్రీ అని కానీ పురుష అని కానీ లింగ భేదము లేదని. ఈ లింగ భేదము లేకపోవడము అంటే వీరు ఒక లైట్ కాన్షియస్, అవసరాన్ని బట్టి స్త్రీగా పురుషుడిగా వాళ్ళు మనకి యాక్ట్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ యాక్షన్స్ అలా ఉంటూ ఉంటాయి అన్నమాట, స్త్రీగా కొన్నిసార్లు పురుషులుగా కొన్నిసార్లు. అయితే ఇక్కడ మనం మొట్టమొదటిగా ఒక ఏంజల్ గురించి చెప్పుకోవాలి. వారెవరంట, ఆర్కేంజల్ ఎరియల్. ఆర్కేంజల్ ఎరియల్ అనేటటువంటి ఈ ఏంజల్ ఒక స్త్రీమూర్తి. ఈమె ఆడ సింహంగా అందరూ పిలువబడుతూ ఉంటుంది. ఈమె ఆడసింహంగా పిలువబడుతూ ఉంటుంది. అందరూ ఆడసింహం అంటారు. ఎందుకట, మన యొక్క భౌతికమైనటువంటి అంశాలని, భౌతికమైనటువంటి వస్తువుల రూపంలో మనకి ఏదైనా కావాలన్నా, భౌతికమైనటువంటి అంశాలని హ్యాండిల్ చేయాలన్నా, తర్వాత ధనానికి సంబంధించినటువంటి విషయాలని హ్యాండిల్ చేయాలి అంటే ఈ ఆర్కేంజల్ ఏరియల్ మనకి చక్కగా సహాయాన్ని అందిస్తారు. ఓకే, ధనము, వస్తువులు, భౌతికమైనటువంటి అంశాలకి మనము ఆర్కేంజల్ ఏరియల్ ని ఇన్వైట్ చేసుకుని ఏదైనా మనకి ఇష్యూస్ ఉన్నప్పుడు సాల్వ్ చేయమని, ఆ ఎనర్జీని మనకి ఎనర్జీ సపోర్ట్ కావాలని మనం డెఫినెట్ గా అడగవచ్చు. అయితే ఈ ఆర్కేంజల్ ఏరియల్ కి ఇంకొక గుణం కూడా ఉంది. ఏంటో తెలుసా, గాలిని నియంత్రించగలిగేటటువంటి శక్తి ఉంది. గాలిని నియంత్రించగలిగేటటువంటి శక్తి, అలాగే వాతావరణాన్ని బ్యాలెన్స్ చేయగలిగేటటువంటి శక్తిని కూడా కలిగి ఉన్నటువంటి వారు ఈ యొక్క ఆర్కేంజల్ ఏరియల్. ఓకే, అలాగే నెక్స్ట్ ఇంకా ఏం చేస్తారంట, వేరే ఒక ఆర్కేంజల్ తో కలిసి ఈ ఏరియల్ అనేటటువంటి ఆర్కేంజల్ జంతువుల్ని హీల్ చేస్తారు. మనకి పెట్స్ ఉంటాయి కదండి, కోడిలని, కుక్కలని, పిల్లులని, చాలా గేదెలని అని పెంచుకుంటూ ఉంటాం కదా. ఆ పెట్స్ అన్నింటినీ హీల్ చేయగలిగేటటువంటి ప్రక్రియ కూడా ఈ ఆర్కేంజల్ ఏరియల్ అనేటటువంటి వారు చేస్తూ ఉంటారు. కాబట్టి వీరి దగ్గర నుంచి వాటికి సంబంధించినటువంటి సహకారాన్ని మనం అందుకోవచ్చు. ఓకే, అలాగే నెక్స్ట్ ఏంజల్ ఇస్ ఆర్కేంజల్ ఇజ్రాయెల్. మీరు కూడా నాతో పాటు వెనక స్పెల్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, ఆర్కేంజల్ ఇజ్రాయెల్. ఈ ఆర్కేంజల్ ఇజ్రాయెల్ అనేటటువంటి ఏంజల్ ఏం చేస్తారు అంటే, ఈ ఆర్కేంజల్ ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా
ఎవరైతే ఆల్రెడీ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారో, అంటే సడన్ గా అర్ధాంతరంగా శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళి వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ డెస్టినీని వాళ్ళు రీచ్ అవ్వలేక, ఇబ్బంది పడిపోతూ అర్త్ బాండెడ్ సోల్స్ అనే మాట వినుంటారు మీరు. అంటే భూమిని పట్టుకుని ఎలాడుతా ఉంటాయి ఆ సోల్స్ ఎళ్ళలేక. అలా చాలా తక్కువ సోల్సే ఉంటాయి. బట్ చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట సిట్యుయేషన్. అలా అర్త్ బాండెడ్‌గా ఉన్నటువంటి సోల్స్‌ని చాలా రోదన పడుతూ ఉంటారనమాట. ఎందుకు వాళ్ళు పైకి వెళ్ళలేరు, ఇక్కడ కింద గూడా ఉండలేరు. అలా అని మన చుట్టూతానే తిరుగుతూ ఉంటారు. చాలా ఘోరంగా రోదనకి గురి అయిపోతూ ఉంటారనమాట. అంటే చాలా వాళ్ళు ఎంతంటే అంత ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట. ఈ ఆర్కేంజెల్ ఆర్కేంజెల్ ఇజ్రాయిల్ అనేటటువంటి వారు వారి బాధని అర్థం చేసుకొని, వారిలో ఉన్నటువంటి ఆ పెయిన్ ఏదైతే ఉంటుందో ఆ పెయిన్ ని తీసేసి వారికి ఫస్ట్ చాలా రిలాక్స్డ్‌గా చేస్తారు వాళ్ళని. రిలాక్స్డ్‌గా చేసి వాళ్ళకి స్వస్థతను అందిస్తారంట. అంటే హీల్ చేస్తారు వాళ్ళని ఎమోషనల్‌గా అంతా హీల్ చేసి వాళ్ళు ఉన్నతమైన లోకాలకి చేరుకోవటానికి చాలా బ్యూటిఫుల్‌గా సహకారాన్ని అందిస్తూ ఉంటారు. ఓకే. అలాగే నెక్స్ట్ ఏంజెల్ ఇస్ ఆర్క్ఏంజెల్ చామియల్. మీరు కూడా స్పెల్ చేయండి. ఎందుకంటే స్పెల్ చేస్తూ ఉండటం వల్ల ఎవరికి ఏ ఏంజెల్ కనెక్షనో మనకు తెలీదు కదా! టక్కని కనెక్ట్ అయిపోతారనమాట. వాళ్ళేంటి పిలవడమే కదా! అంటే మనం స్పెల్ చేస్తున్నామంటే మనం కోరుకుంటున్నాము అనే కదా అర్థము. నోటి మాటే నుదిటి రాత అంటున్నారు గదా! సో, ఏదైతే మనము కూడా స్పెల్ చేస్తూ ఉంటామో దాని అర్థము వాళ్ళని మనము కోరుకుంటున్నాము అని. ఓకే. ఆర్కేంజెల్ చామియల్. ఈ చామియల్ అనేటటువంటి ఏంజెల్ భౌతికంగా, ఇంకా పర్సనల్‌గా అంటే ప్రాపంచికంగా కానీ, తర్వాత పర్సనల్ లైఫ్స్‌లో కానీ ఏమైనా ఆతృతలుంటాయి కదా! కంగారు, ఆతృతలు అట్లాంటి వాటన్నింటిని కూడా చాలా రిలాక్స్ చేస్తారు ఫస్ట్. మనలో ఆతృతలన్నింటినీ తగ్గించి, మనం కోల్పోయినటువంటి వస్తువులను, అలాగే కోల్పోయినటువంటి సంబంధ బాంధవ్యాలను తిరిగి మనం పొందటానికి చక్కటి సహకారాన్ని అందిస్తారు ఆర్క్ఏంజెల్ చామియల్. అయితే మనం కొంతమంది మనల్ని ఊరికే జస్ట్ లైక్ దట్ విడిచి వెళ్ళిపోతూ ఉంటారు. గమనించారా? మన ఇదేం ప్రమేయం ఏమి ఉండదు. వాళ్ళంతటి వాళ్ళే వదిలేసి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోతున్నప్పుడు ఈ ఆర్క్ఏంజెల్ చామియల్‌ని మనము చక్కగా హెల్ప్ అడగొచ్చు. తర్వాత మనకి ఆహ్, కొన్ని వస్తువులు చిన్నవవ్వచ్చు. చాలా సెంటిమెంట్ ఉంటాయి కొన్నిసార్లు. తట్టుకోలేము అయిపోతే కొన్నేమో సరేలే మనకి ఇంతవరకే అని చెప్పి వదిలేస్తాం. బట్ కొన్ని మనం అలా వదలలేము. అట్లాంటప్పుడు ఏమైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి. అలా ఉన్నప్పుడు చక్కగా ఆర్కేంజెల్ చామియల్‌ని ఇన్వైట్ చేసుకొని దీన్ని అడగటం వల్ల ఎంత బ్యూటిఫుల్‌గా మనకి హెల్ప్ చేస్తారంటే చాలా రకాల ఏమంటారు ఎక్స్‌పెరిమెంట్స్ చేయడం జరిగింది. చాలా మంది చాలా రకాల ఎక్స్‌పెరిమెంట్స్ చేయటము. నేనైతే ఎప్పటికప్పుడు ఎక్కడో ఏది పెట్టి మర్చిపోతానే ఉంటా. టైం అయిపోతా ఉంటది. అడగడమే ఇమ్మీడియేట్‌గా దొరుకుతుందనమాట. సో, అలా చక్కగా వారిని సహాయాన్ని మనము అడగవచ్చు. తర్వాత ఈ చామియల్ రిలేషన్‌షిప్స్ కొన్నుంటాయి చూడండి. వైఫ్ అండ్ హస్బాండ్ మధ్యలో సరిగ్గా రిలేషన్స్ లేవు. లేదా ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో ఒక ప్రేమ తగ్గిపోతుంది అన్నప్పుడు, ఆ లవ్‌ని బ్యాలెన్స్ చేసి అంటే ఆ లవ్ వైబ్రేషన్స్‌ని బ్యాలెన్స్ చేసేటటువంటి ఏంజెల్‌గా కూడా వీరిని మనము చెప్పుకోవచ్చు. ఈ ఆర్క్ఏంజెల్ చామియల్ అనేటటువంటి ఏంజెల్‌ని ప్రేమకు సంబంధించినటువంటి ఏంజెల్‌గా కూడా మనము చక్కగా పరిగణలోకి తీసుకొని, ఆ ప్రేమ వాటికి సంబంధించిన రిలేషన్స్ ఏవైతే ఉంటాయో, వాటన్నిటిని చక్కగా బ్యాలెన్స్ చేయగలిగేటటువంటి ఎనర్జీస్‌ని కలిగి ఉంటారు. ఓకే. తర్వాత ఆర్క్ఏంజెల్ గ్యాబ్రియల్. ఆర్క్ఏంజెల్ గ్యాబ్రియల్. నేను ఇన్ని సార్లు పలకడం వెనక ఉద్దేశ్యం ఏంటంటే, మీకు కూడా అవి గుర్తుండాలి. అండ్ వాటిని మీరు కూడా పలుకుతూ, గుర్తు చేసుకుంటూ ఉండండి. ఈ ఆర్క్ఏంజెల్ గ్యాబ్రియల్ ఈయన చాలా గంభీరమైనటువంటి ఏంజెల్.
ఇంత గంభీరమైన ఏంజల్ కదా. వీరు చేసేటటువంటి పనులేంటో తెలుసా? ఒకటి గర్భధారణ సమస్యలు, రెండవది పుట్టిన పిల్లల్ని పెంచేటటువంటి అంశాలు, మూడవది పిల్లలని దత్తత తీసుకునేటటువంటి విషయం. గర్భధారణ, పిల్లల పెంపకము, దత్తత. ఈ 3 విషయాలలోని రైటర్స్ రాస్తూ ఉంటారే పాటలు, పోయమ్స్, కథలు, రైటర్స్. ఈ రైటర్స్ ని ప్రెస్ రిపోర్టర్స్ అంటే విలేకరులు, తర్వాత టీచర్స్. రైటర్స్, ప్రెస్ రిపోర్టర్స్ అండ్ టీచర్స్. వీళ్ళ ముగ్గురి రూపంలోనూ ఈ ఆర్కేంజల్ గ్యాబ్రియల్ ని మనం ఏదైనా ప్రశ్న అంటే మనం ఆ 3 సమస్యలు చెప్పుకున్నాం కదా, పిల్లల పెంపకము, గర్భధారణ, దత్తత, వీటికి సంబంధించి ఏదైనా ప్రశ్న మనం వేసినప్పుడు వీళ్ళ ముగ్గురి రూపంలో కనుక మనకి సమాధానం వచ్చింది లేదా ఏదన్నా ఒక హింట్, ఒక సలహా దొరికింది అంటే దాని అర్థము ఆర్కేంజల్ గ్యాబ్రియల్ మనల్ని గైడ్ చేస్తున్నారని మనం కళ్ళు మూసుకుని గుడ్డిగా వెళ్ళిపోవచ్చు. వీళ్ళు మనకు చెప్పేది ఏంటి, వీళ్ళు మెడిటేటర్స్ కాదు కదా, వీళ్ళకి ఏం తెలుసు నా సమస్యలు మనం అనుకుంటాం. కానీ అలా కాదు, ఆర్కేంజల్ గ్యాబ్రియలే చెప్తున్నారు అని మనం 100% హార్ట్ఫుల్ గా యాక్సెప్ట్ చేసి ముందుకి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అయితే ఈ ఆర్కేంజల్ గ్యాబ్రియల్ అనేటటువంటి ఏంజల్ జీసస్ అనేటటువంటి మాస్టరు ఆయన ముక్తి పొందడానికి చాలా చాలా హై లెవెల్లో వారికి సహకారాన్ని అందించారంట ఆర్కేంజల్ గ్యాబ్రియల్. ఓకే. అలాగే ఈ ఆర్కేంజల్ గ్యాబ్రియల్ చాలా గంభీరంగా అని చెప్పాను చూడండి. ఏంజల్స్ విషయానికి వచ్చేటప్పటికి నేను ఎస్పెషల్లీ గమనించిన అంశాలు ఏంటంటే వీళ్ళు అంటే స్త్రీగా కొంతమంది, పురుషులుగా కొంతమంది రావడమేమో కానీ వారికి నిర్దిష్టమైనటువంటి ఫ్రీక్వెన్సీస్ ఉండటాన్ని గమనించి, అంటే ఫ్లేవర్స్. ఓకే. ఒక్కొక్కరు అంటే మనకి 2-3 పిల్లలు ఉన్నా ఏ పిల్లోడు వస్తున్నాడో మనం చెప్పొచ్చు. ఏ పిల్లోడు వచ్చి మనల్ని టచ్ చేస్తున్నాడో మనకు అర్థమవుతుంది. అంటే ఫ్లేవర్ కదా. ఆ పిల్లలు వచ్చి ఏ మనిషి వచ్చి మనల్ని టచ్ చేస్తున్నారో చెప్పొచ్చు. ఎవరైనా నాక్ చేస్తుంటే మన ఇంట్లో ఎవరు డోర్ నాక్ చేస్తున్నారో మనం చెప్పగలుగుతాం ఆ కొట్టే విధానాన్ని బట్టి. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క ఫ్లేవర్ ని బట్టి మనము చెప్పొచ్చు. ఈ ఏంజల్స్ లో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క నిర్దిష్టమైనటువంటి ఫ్లేవర్స్ ఉండడాన్ని నేనైతే గమనించా. సో దాని మీద పట్టు పెరుగుతుంది అనమాట. ఏంజల్స్ తో వర్క్ చేయడం మొదలు పెట్టాక అందరూ ప్రేమ ప్రకంపనలతోనే ఉంటారు. బట్ ఎప్పుడైతే మనము బాగా డీప్ గా కనెక్ట్ అయ్యి వర్క్ చేయడం మొదలు పెడతామో దానికి సంబంధించినటువంటి ఫ్లేవర్స్ చాలా క్లియర్ గా మనము అర్థం చేసుకోగలుగుతాము. ఓకే. నెక్స్ట్ ఏంజల్ ఇస్ ఆర్కేంజల్ రాఘియల్. రాఘియల్ అంటే ఆర్కేంజల్ రాఘియల్ అంటే పూర్తిగా డివైన్ మైత్రికి సంబంధించినటువంటి వారు. ఈ డివైన్ మైత్రికి సంబంధించిన ఏంజల్ ఏం చేస్తారు, ఎంతో మంది ఏంజల్స్, ఎన్నో తెగలు, ఎంతో మంది గార్డియన్ ఏంజల్స్, ఎంతో మంది ఆర్కేంజల్స్ అని మనం చెప్పుకుంటున్నాం కదా. వీళ్ళందరి మధ్యలో ఒక స్నేహ భావనని క్రియేట్ చేయగలిగేటటువంటి శక్తి ఉన్నటువంటి వారు ఈ ఆర్కేంజల్ రాఘియల్. మన ఇంట్లో కానీ మన సొసైటీలో కానీ మనకి అంటే పెద్ద పెద్ద గొడవలు కాదు కానీ ఒక చిన్న మైత్రి అనేది తగ్గిపోయిందన్న ఫీలింగ్ వస్తుంది. కొంతమంది వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ ఇక్కడే తెలిసిపోద్ది. ఇంట్లో కొంతమంది వెజిటేరియన్స్, కొంతమంది నాన్ వెజిటేరియన్స్, కొంతమంది మెడిటేటర్స్, కొంతమంది నాన్ మెడిటేటర్స్ ఉన్నప్పుడు చిన్న చిన్న వాళ్ళు ఏమి అనరు మనల్ని, బట్ చిన్న చిన్న డిఫరెన్సెస్ వస్తాయి చూడండి. అట్లాంటప్పుడు లేదా మనకి ఇంకా డివైన్ మైత్రి కావాలనుకున్నప్పుడు నాకు నేను పనిచేసే చోట లేదంటే నా యొక్క ఫ్యామిలీ మెంబర్స్ తోని లేదా నా భార్య లేదా భర్తతోని, పార్ట్నర్స్ తోని, సిబ్లింగ్స్ తో అందరితోని నాకు ఆ డివైన్ మైత్రి కావాలి అని మనం చక్కగా అడగటం వల్ల ఆ డివైన్ మైత్రికి సంబంధించినటువంటి ఎనర్జీస్ ని మనకి వారు షేర్ చేసి వారి వైపు నుంచి మనకి ఆ సహకారాన్ని అందించడం జరుగుతుంది. ఓకే. ఇది ఆర్కేంజల్ రాఘియల్. నెక్స్ట్ ఏంజల్ ఆర్కేంజల్ హానియల్. ఆర్కేంజల్ హానియల్ అనేటటువంటి ఏంజల్, ఈమె ఒక స్త్రీ. ఆ స్త్రీకి యోగ దృష్టి ఉంటుందంట. ఆ యోగ దృష్టి ద్వారా ఈ ఏంజల్
ఫీమేల్ కి సంబంధించినటువంటి పీరియడ్ ప్రాబ్లమ్స్ అంటే ఋతుక్రమ సమస్యల నుంచి మనల్ని బయట రావడానికి హెల్ప్ చేస్తారు. ఏదైనా పీసీఓడి అంటారు, పీసీఓఎస్ అంటారు, రకరకాలైనటువంటి అంశాల గురించి మనకి చెప్తూ ఉంటారు కదా. సో వాటన్నింటి నుంచి బయటికి రావడానికి ఈ ఆర్కేంజల్ హానియల్ ది బెస్ట్. చాలా రకాల ప్రయోగాలు ఈ హానియల్ ఏంజల్ యొక్క కాన్షియస్నెస్ తో కనెక్ట్ అయి కూడా మనం చేయటం జరిగింది. బాగా పీరియడ్స్ లేట్ వచ్చేస్తున్నాయి, ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటికి ఎలాంటి టాబ్లెట్స్ వాడాల్సిన అవసరం లేదు. ప్రీపోన్ అని, పోస్ట్ పోన్ అని చాలా డేంజరస్. వాడకుండా చక్కగా ఈ ఏంజల్ తాలూకా సహకారాన్ని తీసుకుని మన బాడీతో మాట్లాడుతూ ఆ ఏంజల్ సపోర్ట్ తీసుకుంటే డెఫినెట్ గా మనకి సొల్యూషన్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. ఓకే, అలాగే ఈ హానియల్ కి ఒక 2 గ్రహాలతో పనిచేయటం అలవాటు ఉంది. మనం చాలా మంది చెప్తూ ఉంటారు మీకు పలానా గ్రహ దోషం ఉందండి అని. అంటే కొంతమంది పట్టించుకోరు, కొంతమందికి ఇంకా అవి ఎప్పటి నుంచో డీప్ రూటెడ్ కదా. మనకి చిన్నప్పటి నుంచి ఆ గ్రహాలని ఆ దోషం వచ్చేస్తుంది, ఈ దోషం వచ్చేస్తుంది, తర్వాత ఇవి దానం ఇవ్వాలి, అవి దానం ఇవ్వాలి, ఆ పూజలు చేయించాలి అలా చిన్నప్పటి నుంచి మనకి ఇంట్లో చెప్పున్నారు. కానీ ఎక్కడైనా ఉండిపోయి మీకు తలుస్తూ ఉందనుకోండి, మీరు ఏంజల్స్ తోని ఆర్కేంజల్స్ తో వర్క్ చేయటం మొదలు పెట్టినప్పుడు చెప్పండి, బాబు నాయన ఎక్కడ ఏమేమి ఉన్నాయో మాకు తెలీదు, బట్ ఏమేమి ఉన్నాయో ఆ గ్రహ దోషాలు ఉంటే నిజంగా వాటి ఎఫెక్ట్ కానీ నెగటివ్ గా నా ఎదుగుదల మీద కానీ, నా ఫిజికల్ లైఫ్ మీద కానీ, నా రిలేషన్స్ మీద కానీ, నా హెల్త్ మీద కానీ ఎక్కడైనా పడుతుంది అని అనిపిస్తే డెఫినెట్ గా మీరు నాకు సపోర్ట్ చేసి ఆ వాటన్నింటిని నాకు ఫేవరబుల్ గా మార్చండి అని మనం అడగొచ్చు. అయితే ఈ ఆర్కేంజల్ హానియల్ శుక్రగ్రహము అంటే మనకి స్వాధిష్టాన అంటే ప్యాషనేటెడ్ సెక్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇదంతా శుక్రుడికి సంబంధించినట్టు అనమాట. ఈ శుక్రగ్రహము ఇంకా గురుగ్రహంతో కలిసి చక్కగా పనిచేస్తారు కాబట్టి వాళ్ళకి ఆ కాంటాక్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి పనిలో పని మనము వీటిని కూడా సెట్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంజల్ ఆర్కేంజల్ రాఫియల్. ఆర్కేంజల్ రాఫియల్ అనేటటువంటి ఏంజల్ ఏం చేస్తారు? చక్కటి హీలింగ్స్ ఇస్తారు. బ్యూటిఫుల్ హీలింగ్ ఏంజల్ ఆర్కేంజల్ రాఫియల్. మరి ఈ ఆర్కేంజల్ రాఫియల్ మనము బయటికి వెళ్ళేటప్పుడు మనకి సేఫ్ గా తిరిగి రావటానికి సహకరించడానికి, అలాగే మనం గాని ఒకవేళ హీలర్స్ అయితే మనకి సపోర్ట్ చేస్తారు. మనకి ఎలాంటి నెగటివ్ ఎఫెక్ట్స్ లేకుండా మనము సేఫ్ గార్డ్ లో ఉండటానికి కావలసినటువంటి సహకారాన్ని అంతటిని ఈ యొక్క ఆర్కేంజల్ రాఫియల్ అనేటటువంటి వారు మనకి అందించడం జరుగుతుంది. అలాగే ఒకసారి మేము పూణే వెళ్ళి అక్కడ సెషన్ చేస్తున్నాం అనమాట. ఆ సెషన్ లో జస్ట్ 2 hours ఇచ్చారు. సో ఫాస్ట్ గా వీళ్ళందరి గురించి చెప్పేయాలి 2 గంటల్లో. కాబట్టి ఇంకా జస్ట్ చాలా ఒక 5 నుంచి 10 నిమిషాలు గార్డెన్ ఏంజల్స్ గురించి చెప్పేసి వెంటనే పౌర్ణమి టైం అది. సో పౌర్ణమి టైంలో ఏంజల్స్ చాలా యాక్టివ్ గా ఉంటారు, మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఏం చేసాము, చక్కగా మెడిటేషన్ లో కూర్చుని అందరూ మెడిటేషన్ లో కూర్చున్నారు, ఏంజల్స్ గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నేనేమో చక్కగా హార్ట్ మీద చేతులు పెట్టేసుకొని ఏంజల్స్ ని ఇన్వైట్ చేయడానికి ఇంకా వెళ్ళిపోయాం. అందరం ఎక్కడో మునిగిపోయాం డీప్ గా అనమాట. కళ్ళు తెరిసి బయటకు వచ్చే పరిస్థితి ఎవ్వరికీ లేదు, నాతో సహా. అందరం డీప్ గా వెళ్ళిపోయి ఏంజల్స్ ని ఇన్వైట్ చేద్దాం అనేటప్పటికి ఒక్కొక్క ఏంజల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఇంకా మెడిటేషన్ చేద్దాం అని చెప్పి అలా కళ్ళు మూసుకొని ఏంజల్స్ ని ఇన్వైట్ చేస్తుంటే నాకు విజన్ లోకి ఒక్కొక్క ఏంజల్ వస్తున్నారు. ఒక ఏంజల్ వస్తున్నారు, నన్ను ఇన్వైట్ చేయరా అని పిలుస్తున్నాను. సరే కదా అని చెప్పి మనం అదే కదా మనం చేస్తుందని చెప్పి ఇన్వైట్ చేసే లోపల వాళ్ళని తోసుకొని ఇంకొక ఏంజల్ వస్తున్నారు, వాళ్ళని తోసుకొని ఇంకొకళ్ళు వస్తున్నారు, నన్ను ఇన్వైట్ చేయండి. నాకు అర్థం కావట్లా, ఏంటి నేను కరెక్ట్ గానే చూస్తున్నానా, నా విజన్ మీద నాకు డౌట్ వచ్చింది ఒక క్షణం. విజన్స్ బాగుంటాయి, పర్ఫెక్ట్ గా ఉంటాయి, అందరూ వచ్చి మన విజన్స్ అడుగుతా ఉంటారు, మనకేంది మన విజన్ మీద డౌట్ వస్తుంది. నాకు కొంచెం సేపు డౌట్ వచ్చేసింది నా విజన్ మీద. డౌట్ వచ్చేసి మళ్ళీ కళ్ళు తెరుచుకుని అటు ఇటు చూస్తున్నా. ఎనర్జీస్ అయితే చాలా బాగున్నాయి, జూయమంటున్నాయి ఎనర్జీస్. పక్కన నా ఫ్రెండ్ ఒక అతను పెండులం పట్టుకుని ఉన్నారు, అది విష్ణు చక్రం తిరిగినట్టు తిరిగేస్తుంది. పర్ఫెక్ట్ గా ఉంది, ఎనర్జీ బాగుంది, అంతా బాగుంది, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇదేంటిది అని చెప్పి మళ్ళీ క్లోజ్ చేసుకుంటే మళ్ళీ ఒకళ్ళని తోసుకుని ఒకళ్ళని తోసుకుని ఒకళ్ళు నాకు అర్థమైపోయింది, అమ్మా వీళ్ళే అల్లరి పెడుతున్నారు అని చెప్పి. సో ఇంకా ఫైనల్ గా ఆర్కేంజల్ రాఫియల్ వచ్చారనమాట. ఆర్కేంజల్ రాఫియల్ వచ్చి ఒక గ్రీన్ కలర్ బాల్ తీసుకొచ్చారు. ఇంత మంచి భలే ఉంది, క్రిస్టల్ బాల్ లాగా ఉంది. ఇంత బాల్ ఇలా తీసుకొచ్చి నా కళ్ళ ముందు పెడుతున్నారు అనమాట. ఇంత దగ్గరలో ఇలా పెట్టి, ఇదిగో హీలింగ్ బాల్ తీసుకొచ్చాను, హీలింగ్ క్రిస్టల్, మీరందరూ హీల్ చేసేసుకోండి, అందరూ హీల్ చేసేసుకోండి అని చెప్తున్నారు అనమాట. ఎంత నాకు చాలా స్వీట్ అనిపించింది. ఎంత చక్కగా వచ్చి ఎంత నిష్కల్మషంగా, ఇది నీకోసమే, మన పేరెంట్స్ ఏదో తెస్తే ఇది తినేసేయండి అయిపోతాయి, లేకపోతే అని ఎలా చెప్తారు మనకి, అలా అన్నమాట. అని నేను షాక్ అయిపోయాను. అంటే వాళ్ళని మనం అలా ఎక్స్పెక్ట్ చెయ్యం కదా. అప్పటికి ఒక 3-4 ఏళ్ల నుంచి పని చేస్తున్నా అలా ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళని నేను. అలా వచ్చి చక్కగా దగ్గర పెట్టి హీలింగ్ క్రిస్టల్ తీసుకొచ్చింది, బాల్ హీలింగ్ బాల్, ఎనర్జీస్ వస్తే హీల్ చేసేసుకోండి అందరూ. ఎంత చక్కగా ఆ ఎనర్జీస్ ని మేము ఎంజాయ్ చేసామంటే ఆ రోజు నాకు అప్పుడు అనిపించింది, ఎంత నిష్కల్మషంగా ఉంటారు వీళ్ళు. అంటే మనమే జ్ఞానం లేక, జ్ఞానం లోపం వలన, స్థితి లోపం వలన మనమే కొంచెం ఈగోలకి పోతున్నాము. నిజానికి వీళ్ళకి ఏమీ ఉండదు, మనం యాక్చువల్ గా ఉండాల్సిన స్థితే అది అనేది నేను చాలా వాళ్ళతో పని చేస్తూ, అంటే మనం పత్రిజన్ చూడండి, ఆయన చెప్పేవి కొన్ని అయితే ఆయన చూసి చూసి చాలా నేర్చేసుకున్నాం కదా. అలాగే వీళ్ళతో పని చేస్తూ, వీళ్ళని చూస్తూ, వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ చాలా అంశాలని నేను నేర్చుకోవడం జరిగిందనమాట. అందులో ఇదొకటి. సో అలా ఆర్కేంజల్ రాఫియల్ ఆ గ్రీన్ కలర్ బాల్ ఉంటుంది కదా, ఎప్పుడు పౌర్ణమిని 3 రోజులు కానీ 5 రోజులు కానీ సెలబ్రేట్ చేసుకోండి. పౌర్ణమి మధ్యలో ఉండాలి. ఓకే, ఒకవేళ మీరు 3 రోజులు సెలబ్రేట్ చేసుకునేటట్టయితే రెండవ రోజు పౌర్ణమి అవ్వాలి. పౌర్ణమి ముందు రోజు, పౌర్ణమి రెండవ రోజు అంటే పౌర్ణమి రావాలి. పౌర్ణమి ముందు రోజు, పౌర్ణమి తర్వాత రోజు ఇది పౌర్ణమి. అలా 3 రోజులు సెలబ్రేట్ చేయండి. లేదు అంటే మీరు 5 రోజులు కూడా సెలబ్రేట్ చేయొచ్చు, అప్పుడు కూడా మధ్యలో ఉండాలి పౌర్ణమి. ఇటు 2 4 మధ్యలోది పౌర్ణమి. పౌర్ణమికి 2 రోజులు ఇటు 2 రోజులు అటు. ఆర్కేంజల్ రాఫియల్ మ్యూజిక్స్ పెట్టుకోండి. మీరు వంట చేయండి, స్నానం చేయండి, ఆఫీసులకు వెళ్ళండి, ఏదన్నా చేయండి, ఒక్క చోపట్ వదిలేయండి. పిల్లలు తయారు చేసుకోండి, ఏమైనా చేసుకోండి, ఏమైనా చేసుకోండి. ఆర్కేంజల్ రాఫియల్ మ్యూజిక్ వినడం అంటే ఒక చోపట్ వేసి, అంటే కనెక్షన్ లో ఉండండి. ఇటు మీరు అన్ని పనులు చేసుకోండి, మీకు టైం దొరికినప్పుడు కూర్చుని మీకు ఏదైనా ఒక ఇష్యూ ఉంటే, హెల్త్ ఇష్యూ ఉంటే చక్కగా కూర్చుని ఏం చెప్పాలి, మై డియర్ ఆర్కేంజల్ రాఫియల్, నేను ఈ ధ్యానం ద్వారా కర్మని దగ్ధం చేసుకోదలుచుకుంటున్నాను. ఇప్పుడు నేను ధ్యానంలో కూర్చున్నాను, ఈ ధ్యానం ద్వారా నా కర్మని ఫలానా నా సైనస్ కో, లేకపోతే నా కడుపు నొప్పుకో, లేకపోతే నా మైగ్రేన్ కో సంబంధించినటువంటి ఆ ఇష్యూని క్లియర్ చేసుకునేటటువంటి కర్మని నేను ఇప్పుడు ఈ క్షణము ధ్యానం నుంచి దగ్ధం చేసుకోబోతున్నాను. అలాగే దీని నుంచి నేను ఏదైతే నేర్చుకోవాలో, ఏదో ఒకటి చెప్పాలన్నా ఆ ప్రాబ్లం నాకు వచ్చింది, ఆ మైగ్రేన్ వచ్చింది, అది ఏమి నాకు ఇస్తుంది నాలెడ్జ్, లేదా ఏం మెసేజ్ ఇస్తుందో దాన్ని నేను తీసుకోదలుచుకుంటున్నాను. దాని నుంచి నేర్చుకోవాల్సిందంతా నేను నేర్చుకోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాను అని చెప్పుకుని చక్కగా ధ్యానంలో కూర్చుని, ఆయన వచ్చి ఆ గ్రీన్ కలర్ ఎనర్జీ బాల్ ని మన ముందు పెట్టి, దాని నుంచి మనం ఆ ఎనర్జీస్ తీసుకుంటున్నట్టు విజువలైజ్ చేసి, ఆ గ్రీన్ కలర్ ఎనర్జీస్ ని చక్కగా తీసుకుని మనము మొత్తము స్ప్రెడ్ చేసుకోవాలా. పై నుంచి కింద వరకు పూర్తి బాడీ అంతా స్ప్రెడ్ చేసుకుంటున్నట్లుగా మనం విజువలైజ్ చేస్తూ మన బాడీలో వైబ్రేషన్స్ తెలియాలి. గాట్ ఇట్? అది వైబ్రేషన్స్ ని ఫీల్ అవ్వండి. వైబ్రేషన్ వచ్చే వరకు చెయ్యండి. మహా అయితే ఒక పావుగంట ఎక్స్ట్రా పడుతుందేమో, రానివ్వండి. నేను ఆ వైబ్రేషన్స్ ని తెలుసుకునేటట్టుగా ఆ సెన్సిటివిటీస్ ని నా లోపల యాక్టివేట్ చేయండి అని కూడా మనం అడగచ్చు. అడిగి చక్కగా ఆ ఎనర్జీస్ అన్నింటినీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రిసీవ్ చేసుకుని, ఆ ఎనర్జీతో ఆ సర్టెన్ హెల్త్ ఇష్యూ, మైగ్రేన్ అనుకున్నాం లేదా కడుపు నొప్పి అనుకున్నాం, అక్కడికి వెళ్ళి ఆ చక్రానంతా క్లెన్స్ చేస్తూ, ఆ చెత్తనంతా హీల్ చేసేస్తూ చక్కగా ఒక డివైన్ ఎనర్జీ ఆ పర్టికులర్ ప్లేస్ లో క్రియేట్ అవ్వడాన్ని ఈ 5 రోజులు లేదా 3 రోజులు మీకున్న
ప్రాబ్లమ్ సివియారిటీ ఎక్కువ, అదేదో క్రానిక్ అనుకోండి, ఎక్కువ కాలం నుంచి ఉంటే క్రానిక్ కింద వచ్చేస్తుంది. అలా క్రానికల్ అయితే 5 రోజులో 6 రోజులో చేసుకోండి. లేదు అన్నప్పుడు 3 రోజులు అట్లా చేసుకుని చక్కగా మనము అంటే మనతో మనమే ఆ ఏంజల్ సపోర్ట్ తీసుకొని హీల్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక మాట ఇక్కడ అనుకోండి, ఏంటి ఇది జాగ్రత్తగా రాసుకోండి. నా శరీరానికి బేసికల్ గా ఉన్నటువంటి హీలింగ్ కెపాసిటీని నేను రెస్పెక్ట్ చేస్తున్నాను. నేను దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను అని చెప్పి నా బాడీ, నా శరీరం యొక్క హీలింగ్ కెపాసిటీని నేను పూర్తిగా గౌరవిస్తూ ఇంకా ఎన్హాన్స్ చేసుకుంటున్నాను. స్వతహాగా నాకున్నటువంటి హీలింగ్ పవర్ తోని నేను ఇంకా హీలింగ్స్ ని చక్కగా నాకు నేనే చేసుకుంటున్నాను. దీనికి కూడా ఆర్కేంజల్ రాఫియల్ ని మనం అడగొచ్చు. వాడే ఇది చాలా ఇంపార్టెంట్ అంశం. ఓకే, నెక్స్ట్ మూవింగ్ టు ద అదర్ ఏంజల్. ఇందులో ఎవరికేం డౌట్స్ లేవు కదా? ఉంటే రాసుకోండి, లాస్ట్ లో మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లోనే చూసుకుందాం. అలాగే నెక్స్ట్ ఏంజల్ ఎవరు? నెక్స్ట్ ఆర్కేంజల్ రాఫియల్ తర్వాత ఆర్కేంజల్ జెరామియల్. ఈ ఆర్కేంజల్ జెరామియల్ మనలో ఉండేటటువంటి మనోభావాల పైన పనిచేస్తారు. ఎంత చక్కగా ఉంటుందంటే మన మనోభావాల పైన పనిచేసి మనము కొన్నిసార్లు అంటే తరచి చూసుకోవాల్సి వస్తుంది కదా, మన లైఫ్ ని ఏదైనా డెసిషన్ చేసేసుకునేటప్పుడు చూసుకోవాల్సి వస్తుంది కదా. ఆ చూసుకోవాల్సిన అంటే మన లైఫ్ ని తరచి చూసుకుని ఒక డివైన్ డెసిషన్స్ ని తీసుకుని, ఒక్కవేళ మనం తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేసేస్తే కొన్నిసార్లు మనల్ని మనం క్షమించుకోలేము. గమనించండి. నలిగిపోతా ఉంటాం, బాగా ఇబ్బంది పడిపోతాం. అలాంటి అంశాలు ఏమైనా ఉంటే చక్కగా ఈ ఆర్కేంజల్ జెరామియల్ అనేటటువంటి వారి సహకారాన్ని తీసుకుని మనల్ని మనం క్షమించుకోగలిగేటటువంటి తత్వాన్ని మనము గెయిన్ చేయగలుగుతాము. మన లైఫ్ ని తరచి చూసుకుని డివైన్ గా మంచిగా మన లైఫ్ ని డిజైన్ చేసుకుని వచ్చేటటువంటి అంటే చేసినటువంటి పొరపాట్లకి మనల్ని మనము క్షమించుకుని బ్యూటిఫుల్ గా మన లైఫ్ ని డిజైన్ చేసుకుని ముందుకు వెళ్ళటానికి మన యొక్క మనస్సులో ఉండేటటువంటి భావాలు, మనోభావాల పైన పనిచేసి ఈ ఏంజల్ మనకి సహకారాన్ని అందిస్తారు. ఆర్కేంజల్ జెరామియల్. నెక్స్ట్ ఏంజల్ ఆర్కేంజల్ జోఫియల్. ఈ ఆర్కేంజల్ జోఫియల్ అనేటటువంటి వారు సౌందర్యానికి సంబంధించిన ఏంజల్ గా పిలువబడతారు. అయితే మన ఇంట్లో కానీ బయట సొసైటీలో కానీ మనం పనిచేసే ఆఫీసులు అలాంటి చోట్లలో కానీ చాలా డిస్టర్బెన్సెస్ తో క్రియేట్ అయ్యి, అంటే డిస్టర్బెన్సెస్ ఉండి చాలా అత్తలాకుతలంగా చికాకుగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని క్రమేపీ బ్యూటిఫుల్ గా మారుస్తారంట ఎక్కడైనా. ఓకే, అలానే మనము ఇచ్చే ప్రెజెంటేషన్స్, కొంతమందికి చూడండి మనకి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు కొన్ని ప్రెజెంటేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ ప్రెజెంటేషన్స్, వాళ్ళ లెక్చర్స్, తర్వాత యాడ్ ఏజెన్సీస్ లో పనిచేసే వాళ్ళకి అదే కదా వాళ్ళ క్రియేటివిటీతో వాళ్ళు ప్రెజెంట్ చేసేది మంచిగా ఉంటే ఇంప్రెస్ అవుతారు. వీళ్ళకి ఇంక్రిమెంట్స్ కానీ ప్రమోషన్స్ కానీ వస్తే కొత్త ప్రాజెక్ట్స్ పట్టుకుంటారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి వాళ్ళ యొక్క ప్రెజెంటేషన్స్ చాలా బ్యూటిఫుల్ గా రావడానికి ఈ ఆర్కేంజల్ జోఫియల్ అనేటటువంటి ఆమె చాలా బ్యూటిఫుల్ గా సహకరిస్తుందంట. అలాగే కళాకారులకి రక్షణగా ఉంటుందంట తిను. కళాకారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ చక్కటి రక్షణను అందిస్తూ ఇంట బయట ఎక్కడ వర్స్ట్ సిచ్యువేషన్స్ ఉన్నా ఆ సిచ్యువేషన్స్ అన్నింటినీ క్రమేపీ వెరీ 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 బ్యూటిఫుల్ గా, వెరీ పీస్ఫుల్ గా మార్చేసేటటువంటి అద్భుతమైన శక్తిని కలిగినటువంటి సౌందర్యానికి సంబంధించినటువంటి ఏంజల్ ఆర్కేంజల్ జోఫియల్. ఓకే, మరి నెక్స్ట్ ఏంజల్ ఆర్కేంజల్ రెజియల్. ఈ ఆర్కేంజల్ రెజియల్ అనేటటువంటి వారు ఇంపార్టెంట్ ఏంజల్స్ లో వీరొకరు. ఈ ఆర్కేంజల్ రెజియల్
నేచర్ సీక్రెట్స్ ని హ్యాండిల్ చేస్తారు. నేచర్ లో చాలా సీక్రెట్స్ ఉంటాయి కదా, మనకి ఏమీ తెలీదు. ఎన్ని రకాల సీక్రెట్స్ నేచర్ లో ఉంటాయి. ఆ సీక్రెట్స్ అన్నింటినీ హ్యాండిల్ చేసేటటువంటి వారు ఆర్క్ ఏంజల్ రెజియల్. ఎంత బ్యూటిఫుల్ గా వాటిని హ్యాండిల్ చేస్తూ మనకి పూర్వజన్మల స్మృతుల రూపంలోని, కళల రూపంలోని మనల్ని హీలింగ్ చేస్తారు. పూర్వజన్మ స్మృతులు కళల రూపంలో ఇండిగో చిల్డ్రన్, ఇంకా క్రిస్టల్ చిల్డ్రన్ వారి సహకారంతో, వారి రూపంలో ఈ 2 అంశాలని పట్టుకుని మనకి హీలింగ్స్ చేస్తూ ఉంటారన్నమాట ఈ ఆర్క్ ఏంజల్ రెజియల్. నేచర్ సీక్రెట్స్ అన్నింటినీ హ్యాండిల్ చేస్తూ ఉంటారు. అలాగే నెక్స్ట్ ఏంజల్ ఆర్క్ ఏంజల్ మైఖేల్. ఈ ఆర్క్ ఏంజల్ మైఖేల్ అంటే వెరీ 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 బ్యూటిఫుల్ ఏంజల్. ఎంత శక్తివంతమైన వాళ్ళంటే ఈ ఆర్క్ ఏంజల్ మైఖేల్ ఉన్న ఏంజల్స్ లో, ఉన్న ఆర్కేంజల్స్ లో రారాజు లాంటి వాళ్ళు అన్నమాట. ఈ ఆర్కేంజల్ మైఖేల్ ఒక బ్యూటిఫుల్ రారాజు. ఆయనకి ఒక అద్భుతమైన ఏంజలిక్ సైన్యం ఉంటుంది, ఒక గుర్రం ఉంటుంది. అంటే రాజుకి ఎలా ఉంటది సైన్యము, గుర్రము, ఆయన స్వార్డ్ అన్ని ఉంటాయి కదా, అలాగే ఆయన చేతిలో ఒక దివ్య ఖడ్గం ఉంటుంది. ఆ దివ్య ఖడ్గము చాలా ఇంపార్టెంట్. ఏం చేస్తుంది ఆ దివ్య ఖడ్గం తాలూకు ఆ ఏంటి దాని ఇంపార్టెన్స్ ఏంటంటే, ఎక్కడైనా మనము ఇప్పుడు వర్క్ షాప్స్ పెట్టుకుంటాం కదా, మనం డిఎన్ఏ వర్క్ షాప్స్ అని, ఏంజల్ వర్క్ షాప్స్ అని, సేజ్ వర్క్ షాప్స్ అని, నక్షత్ర మిత్రులని, ఇంకా రకరకాల అంటే స్పిరిచువల్ గ్యాదరింగ్స్, ధ్యాన మహాచక్రాలు, ఇలాంటి టైంలో ఈ ఆర్కేంజల్ మైఖేల్ తన యొక్క సైన్యం మొత్తం, ఆ సైన్యం అంతటిని పట్టుకుని ఆ ఏరియా మొత్తాన్ని ముందే క్లెన్స్ చేసేస్తారు ఎనర్జీ వైజ్ గా. అక్కడ రకరకాల ఎనర్జీస్ ఇదైపోయి ఉంటాయి కదా, వాటన్నింటినీ క్లెన్స్ చేసి తీసేసి, మొత్తం చెత్తనంతటినీ తీసేసి పూర్తిగా ఎనర్జీ వైజ్ గా క్లీన్ చేసేసి పాజిటివ్ ఎనర్జీస్ ని నింపి చుట్టూతా తన సైన్యాన్ని పెట్టుకుని ఒక ఏమంటారు ఆ బౌండరీస్ అంటారు కదా, చక్కగా ఒక దీనిలాగా పెట్టేసుకొని చుట్టూతా వాళ్ళు ఒక దీన్ని క్రియేట్ చేసేస్తారు, ఎనర్జీ గ్రిడ్ ని క్రియేట్ చేసేసి మొత్తం చుట్టూతా కాపలా కాస్తుంటారు. ఆ ఎనర్జీస్ మీద ఎవరి కళ్ళు పడకుండా, ఎవరు ఆ ఎనర్జీస్ తాకకుండా చేసి ఆ వర్క్ షాప్స్ జరిగేటప్పుడు నేను గమనించింది ఏంటంటే, చాలా మంది ఎక్స్పీరియన్సెస్ లో నాకు చెప్పారు, లైవ్ 1 డే వర్క్ షాప్స్ జరిగినప్పుడు మేడం ఆర్కేంజల్ మైఖేల్ వచ్చారు, వచ్చి ఆయన వాళ్ళ సైన్యము వచ్చి మన బాడీస్ ఉంటాయి కదా, మన బాడీస్ లో చెత్తలు వేసేసుకుని, చాలా చెత్తలు వేసేసుకుని, బ్లాక్స్ బాగా ఘోరంగా పెట్టేసుకుని ఉంటాం. ఆ వాటిని కింద వేసి తొక్కేసి లాగి పీకి ఘోరంగా వాటన్నింటినీ తీసేసి, అంటే చాలా గట్టిగా మొత్తం పట్టి అన్నిటిని లాగి తీసేసి మన బాడీస్ ని కూడా ఉతికి ఆరేసినంత రేంజ్ లో చేయడం గమనించాం అనమాట. అంటే ఈ ఎక్స్పీరియన్స్ చాలా మంది చెప్పారు వర్క్ షాప్స్ కి వచ్చి. సో అంత బ్యూటిఫుల్ గా ఈ ఆర్క్ ఏంజల్ మైఖేల్ అనేటటువంటి వారు మనకి సహాయాన్ని చేస్తారు. అయితే మనకి వీళ్ళు ఉంటారు చూడండి, పోలీసులు, సెక్యూరిటీ గార్డులు, అంటే మనల్ని ప్రొటెక్ట్ చేసే వాళ్ళని చెప్పాలి. అసలు చెప్పుకోవాలి అంటే మనల్ని ప్రొటెక్ట్ చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సెక్యూరిటీ గార్డ్స్ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, అటువంటి వాళ్ళని వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు. ఈ ఆర్కేంజల్ మైఖేల్ అండ్ ఆయన టీమ్ వాళ్ళకి ప్రొటెక్షన్ గా నిలబడతారు. అలాగే మనము కొన్ని సార్లు మన డైమెన్షన్స్ అంటాం కదా, ఐడియా ఉంది కదా అందరికి, డైమెన్షన్స్, లోయర్ డైమెన్షన్స్, హయ్యర్, అంటే తలాలు, లోయర్ తలాలు, ఉన్నతమైన తలాలు, దిగువ స్థాయి తలాలు అని చెప్తున్నాం కదా. ఈ లోయర్ డైమెన్షన్స్ కి కొన్నిసార్లు మనం కనెక్ట్ అయిపోతూ ఉంటాం. అలాగే కొన్ని సార్లు మనకి చూడండి ప్యారలల్ వరల్డ్స్ అంటారు. ఏకకాలంలోనే ప్యారలల్ వరల్డ్స్ నిన్న డిస్కస్ చేసుకున్నట్టున్నాం దీని గురించి కదా. సో ఆ ప్యారలల్ వరల్డ్స్ లో ఉన్నటువంటి మన సెల్ఫ్ లో, లేదా అక్కడ ఉండేటటువంటి నెగటివ్ కి సంబంధించిన దిగువ స్థాయి ప్రకంపనలకు సంబంధించినటువంటి వాటితో మనము కొన్నిసార్లు కనెక్ట్ అయిపోతాం. అది కూడా మనమే, బట్ లోయర్ స్థాయిలో ఉంటాం అక్కడ మనం. అలాంటి వాటితో కనెక్ట్ అయిపోయినప్పుడు, లేదా ఇంకా ఏదైనా అన్నెసెసరీ ఎనర్జీస్ తో కనెక్ట్ అయిపోయినప్పుడు, లేదా ఇక్కడ బాగా గమనించండి, కొంతమంది మనం తిట్టుకుంటారని, లేదా మనం కొంతమందిని తిట్టుకున్నాం అనుకోండి,
వాళ్ళకి మనకి మధ్యలో ఎనర్జీ కార్డ్స్ అనేటటువంటివి ఫామ్ అయిపోతాయి. ఈ ఎనర్జీ కార్డ్స్ ఏంటి? నెగటివ్ గా వాళ్ళ నుంచి మనకి, మన నుంచి వాళ్ళకి ఎనర్జీస్ ఇదైపోతూ ఉంటాయి. అంటే వెళ్ళిపోవటం, రావటం, ట్రాన్సాక్షన్స్ అనేటటువంటి జరిగిపోతాయి. అవి ఆగాలి ఫస్ట్. ఎప్పుడు ఎవరైనా మనల్ని తిట్టుకుంటున్నా, మనం ఎవరినైనా తిట్టుకుంటున్నా కూడా చక్కగా ఆ ఎనర్జీ కార్డ్స్ ని కట్ చేయాలి. ఆ ఎనర్జీ కార్డ్స్ కట్ చేయటానికి ఈ ఆర్కేంజల్ మైకల్ యొక్క దివ్య ఖడ్గము అపారమైన శక్తితో, జ్ఞానంతో, బ్యూటిఫుల్ అండ్ వెరీ బ్రైట్ ఖడ్గం అది. దాంతో మనం ఏదైనా లోయర్ వరల్డ్స్ కి కనెక్ట్ అయిపోయినా, మన ఆలోచనలో ఏమైనా చెత్తలు ఉన్నా, మనము తెలియకుండా ఎక్కడైనా ఇదైపోయినా, ఎవరినైనా చెడుగా అనేసుకున్న వాళ్ళ నుంచి మనకి, మన నుంచి వాళ్ళకి ఉన్న సరికానటువంటి ఎనర్జీ కార్డ్స్ అన్నింటినీ ఆ ఆర్కేంజల్ మైకల్ యొక్క దివ్య ఖడ్గంతో చక్కగా చాప్ చేసేయచ్చు. మూలాల నుంచి తొలగించబడాలని మనం సంకల్పం చేసినప్పుడు డెఫినెట్ గా చాలా బ్యూటిఫుల్ గా మనకు అవి కట్ అయ్యి మన స్థితిలో మార్పు తెలుసుకో. మనకి చికాక్ చికాక్గా ఉంటది కదా ఆ టైంలో. ఆ చికాక్ మొత్తం పోతుంది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. చేసి చూడండి. ఓకే. సో ఇలా మనకి ఈ ఆర్కేంజల్ మైకెల్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ని మన లైఫ్ లో ప్లే చేస్తూ ఉంటారు. అలాగే మనం కొన్నిసార్లు అరే నా వైపు ఎవరు నిలబడి న్యాయం కావాలి, కొన్నిసార్లు మనకి జస్టిస్ జరగట్లేదు, ఇన్జస్టిస్ జరుగుతుంది అని మనం అనేసుకుంటుంటాం కదా. సో అలాంటి ఇన్జస్టిస్ జరుగుతున్నప్పుడు నాకు న్యాయం కావాలి, నిజంగా నేనే పాపం ఎరగను, నాకు తప్పు లేదు, నేను తప్పు చేయలేదు, నేను ఎవరిని హర్ట్ చేయాలని అనుకోవట్లేదు అని మనం అనుకుంటాం కదా. అలాంటప్పుడు ఎంత బ్యూటిఫుల్ గా మన సైడ్ నుంచి ఒక లాయర్ లాగా మన సైడ్ నుంచి మనకి న్యాయం జరగడానికి ఇంకా మరి మీరు తిరిగి చూడక్కర్లా, అంత అద్భుతంగా హెల్ప్ చేస్తారు. డెఫినెట్ గా మీకు జస్టిస్ జరుగుతుంది. ఆర్కేంజల్ మైకల్ ని మీరు ధర్మం వైపు ఉండి, మీరు ధర్మం పక్షాన నా కోసం పోరాడండి, నా కోసం మీ ఎవరు లేరు, మీరే నాకు అని మనం అడిగి నమ్మితే మాత్రం డెఫినెట్ గా ఆర్కేంజల్ మైకల్ చాలా బ్యూటిఫుల్ గా మన వైపు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో అంతే కదా, ఎదుటి వాళ్ళది తప్పున్నా మనదే తప్పని అనేసి మన మీద వేసేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మనం గట్టిగా మాట్లాడలేము, మనకి మన ఎథిక్స్ అన్ని అడ్డొచ్చేస్తుంటాయి. అలాంటప్పుడు చక్కగా ఆర్కేంజల్ మైకెల్ ని మనం ఇన్వైట్ చేసుకొని అడగచ్చు. ఓకే. నెక్స్ట్ ఏంజల్ ఆర్కేంజల్ మెటాట్రాన్. ఇంకొక బ్యూటిఫుల్ ఏంజల్ అండి. ఈ ఆర్కేంజల్ మెటాట్రాన్ మనలాగే తల్లి గర్భంలో నుంచి వచ్చి ఎంత ధర్మబద్ధమైన జీవితాన్ని జీవించడం వీళ్ళ తర్వాతే. మనిషిలాగా పుట్టి జీవితం అంతా బ్రతికి ఉన్నంత కాలము ధర్మబద్ధమైన జీవితాన్ని జీవించి ఏంజల్ గా మారి ఆర్కేంజల్ గా ఎదిగి లార్డ్ మెటాట్రాన్ గా మారారంటే ఇమాజిన్. మనలాంటి నార్మల్ గా ఉన్నటువంటి మనుషులకి కూడా ఆర్కేంజల్ స్థితికి లార్డ్ అనేటటువంటి, లార్డ్ అంటే గాడ్ కదా, లార్డ్ అనేటటువంటి స్థితికి చేరుకోగలిగేటటువంటి అవకాశాలు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పడానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆర్కేంజల్ మెటాట్రాన్. బ్యూటిఫుల్ ఏంజల్. అసలు ఎంత హైలీ ఎనర్జెటిక్ అంటే మరి ఇంకా చెప్పలేము. అయితే వీరు నేర్చుకోవటం విషయంలో మనకి కొన్ని ప్యాటర్న్స్ రిపీట్ అవుతున్నాయి, గమనించారా? మన లైఫ్ లో కొన్ని ప్యాటర్న్స్ బాగా రిపీట్ అయిపోతుంటాయి. ఆ రిపీట్ అవుతున్న ప్యాటర్న్స్ ని మనము అంటే దీని నుంచి ఏదో ఉందబ్బా, నాకు లెర్నింగ్ ఏదో ఉందంటాం. ఆ లెర్నింగ్ ని నేర్చుకోవటానికి ఈ ఆర్కేంజల్ మెటాట్రాన్, దీని నుంచి నేను ఏం నేర్చుకోవాలో నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, నా ఎరుకకి అందే విధంగా నాకు దీని తాలూకా పాఠాన్ని నేర్పించండి అని మనం అడిగితే గనక డెఫినెట్ గా చాలా బ్యూటిఫుల్ గా క్రిస్టల్ క్లియర్ గా మనకి దానిలోని జ్ఞానాన్ని అందిస్తారు. ఆ విషయం మనకి తెలిసేలా చేస్తారు, మన ఎరుకకు అందే విధంగా. మనం అన్నిసార్లు హైగా ఎరుకతో ఉండం. తట్టు ఏమైనా టెన్షన్స్, ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అంత ఎరుకను మనం ప్రదర్శించలేకపోవచ్చు. అప్పుడు నా ఎరుకకు అందే విధంగా నాకు చెప్పండి అని మనం అడగవచ్చు. తర్వాత ఈ ఆర్కేంజల్ మెటాట్రాన్ మనం అంటే ఆర్ట్స్ కూడా నేర్చుకుంటుంటాం కదా.
సింగింగ్, డాన్స్, ఫైటింగ్లు మేమేమో నేర్చేసుకుంటుంటాం కదా. అన్ని రకాల ఆర్ట్స్ ఏదైనా మన లైఫ్ లెసన్సే కాదు, ఏమైనా ఆర్ట్స్ నేర్చుకోవాలన్నా కూడా ఈ ఆర్కేంజల్ మెటాట్రాన్ చాలా బ్యూటిఫుల్ గా ఎలాంటి అవకతవకలు లేకుండా పర్ఫెక్ట్ గా నేర్చుకోవటానికి సహకారం అందిస్తూ ఉంటారు. ఓకే, అలాగే మనకి స్వర్గంలోని అలాగే భూమి పైన ఉండేటటువంటి పిల్లలని సంరక్షించటానికి, పిల్లలకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనసులో ఉండదు. మనం ఎంతటి మెడిటేటర్స్ అయినా కూడా గజ గజ వణికిపోతాం. పిల్లలకి ఏమన్నా అయ్యింది వన్స్ అంటే గనక మన ప్రాణంలో ఉండదు కదా. అటువంటప్పుడు చక్కగా ఆర్కేంజల్ మెటాట్రాన్ ఇన్వైట్ చేసుకుని మన పిల్లల్ని సేఫ్ గార్డ్ చెయ్యమని చెప్పి ఆ ఏంజల్ కి మనము అప్పగించవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏంజల్ ఆర్కేంజల్ శాండిల్ పాన్. ఇప్పటి వరకు మనం మెటాట్రాన్ గురించి చెప్పుకున్నాం కదా. ఈ మెటాట్రాన్ అండ్ శాండిల్ పాన్ వీళ్ళిద్దరిని హ్యూమన్ దీని నుంచి వచ్చారు కదా. అందరూ ప్రైమ్ క్రియేటర్ యొక్క దీని నుంచి వచ్చి ఉంటే వీళ్ళు మాత్రము మనకి ఎక్కడి నుంచి వచ్చారు? ప్రైమ్ క్రియేటర్ లవ్ నుంచి వచ్చారు అందరూ అని చెప్పారు. మరి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంట? ఈ మెటాట్రాన్ అండ్ శాండిల్ పాన్ మదర్ ఊంబ్లో నుంచి మనలాంటి హ్యూమన్ అనేటటువంటి ఎసెన్స్ కదా వీళ్ళది. కాబట్టి వీళ్ళు బ్రదర్స్ అని పిలుస్తూ ఉంటారు అన్నమాట. ఈ ఏంజల్స్ అందరూ కూడా వీరిని బ్రదర్స్ అని పిలవటం జరుగుతూ ఉంటుంది. జస్ట్ అ మూమెంట్. ఓకే, వాళ్ళు వీరిని బ్రదర్స్ గా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ ఆర్కేంజల్ శాండిల్ పాన్ చక్కగా మనకి కొంతమంది గొడవలు పడిపోతుంటారు, గమనించారా? ఊరికి గొడవలు పడిపోతుంటారు. అంటే కలహాల నుంచి జనాలని దూరం చేస్తారంట. ఏమైనా గొడవలు అవుతున్నాయి అనుకోండి, మనకి ఇష్టం ఉండదు మనల్ని అందులోకి లాగడము, లేదా మనం కొన్నిసార్లు వెళ్లాల్సి వస్తుంది అనుకోండి, అయిష్టంగా ఉంది, మీకు అందులో దూరడం ఇష్టం లేదు, అప్పుడు ఆర్కేంజల్ శాండిల్ పాన్ కి చెప్పండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి, లేదా ఈ గొడవలు ఇంతటితో ఇక్కడ సర్దుమణిగిపోవాలి అని మనము వారిని అడగవచ్చు. ఓకే, అలాగే ఎవరైతే మ్యూజికల్ థెరపీస్ ద్వారా హీలింగ్స్ చేస్తారో వారికి సపోర్ట్ గా ఉంటారు. అంటే వాళ్ళకి ఎలాంటి చెడు జరగకుండా, వారికి అంటే హీలర్స్ కి కొన్నిసార్లు ఎఫెక్ట్ పడిపోతూ ఉంటుంది. అందుకని వారికి ఎఫెక్ట్ పడకుండా ఆ హీలర్స్ ని కాపాడుతూ వాళ్ళు ఇంకా బ్యూటిఫుల్ గా బెటర్ గా హీల్ చేసి మంచి రిజల్ట్స్ వచ్చేలాగా ఆర్కేంజల్ శాండిల్ పాన్ చేస్తూ ఉంటారు. అలాగే మనం ఏవైతే విషెస్ ఉంటాయి కదా, నాకు ఇది జరగాలి అది కావాలి అని మన విషెస్ ఉంటాయి కదా, ఆ విషెస్ ప్రైమ్ క్రియేటర్ కి రీచ్ అవ్వడానికి ఈ యొక్క ఆర్కేంజల్ శాండిల్ పాన్ అనేటటువంటి వారు చాలా బ్యూటిఫుల్ గా హెల్ప్ చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ ఏంజల్ ఆర్కేంజల్ యూరియల్. అనేటటువంటి వారు ఒక కాంతి లోకానికి పెద్దగా వ్యవహరిస్తూ ఉంటారంట. ఈ ఆర్కేంజల్ యూరియల్ మనం నేను చాలా ఇంట్యూటివ్, వాళ్ళు చాలా ఇంట్యూటివ్ అని చెప్తారు కదా, నాకు ఇంట్యూషన్ చాలా బాగా పనిచేస్తుంది అని. అలాంటి ఇంట్యూషన్ ని మనలో మేల్కొల్పటానికి, యాక్టివ్ చేయడానికి ఈ ఆర్కేంజల్ యూరియల్ చాలా బాగా ఉపయోగపడతారు మనకి. అలా మన ఇంట్యూషన్స్ ని చాలా స్ట్రాంగ్ గా ఉండేటట్టు, చాలా పర్ఫెక్ట్ ఇంట్యూషన్స్ ని మనం కలిగి ఉండేటట్టు చేస్తూ వారు మనలోని ఆ పవర్స్ అన్నింటినీ ఎన్హాన్స్ చేస్తూ ఆ కాంతి లోకం ఏదైతే ఉందో, కాంతి అంటే మొత్తం నాలెడ్జ్ అని చెప్పుకున్నాం కదా మనం. ఆ నాలెడ్జ్ అంతటి ఎవరికైతే నాలెడ్జ్ థర్స్ట్, నాకు జ్ఞానం కావాలి, నాకు బాగా జ్ఞానం కావాలి, బోలెడన్ని పుస్తకాలు చదివేసి, పుస్తకాలు పురుగులున్నారు చదివేసి, అన్ని క్లాసులు వినేసి, ఎక్కడ ఏ వర్క్ షాప్ ని వదలకుండా ఉంటారు చూడండి, నాకు ఇంకా జ్ఞానం, ఇంకా జ్ఞానం, ఇంకా జ్ఞానం అంటారు. అలాంటి వాళ్ళు చక్కగా ఈ ఆర్కేంజల్ యూరియల్ తో కనుక వర్క్ చేయటం మొదలు పెడితే చాలా
చక్కగా వాళ్ళ పంట పండుతుందని చెప్పొచ్చు అనమాట. అంత మంచి కాంతికి సంబంధించిన కాంతి లోకానికి పెద్దగా వ్యవహరించేటటువంటి ఏంజల్ ఆర్కేంజల్ యూరియల్. అలాగే ఆర్కేంజల్ జెట్కియల్. ఈ జెట్కియల్ అనేటటువంటి ఈ ఏంజల్ మనకి మన తాలూకా ఎమోషన్స్ మీద వాటి మీద చక్కగా పనిచేస్తారు. అంటే మన యొక్క మానసికమైనటువంటి చర్యలు, మన ఎమోషన్ ని బట్టే కదా, మన యొక్క మానసిక స్థితి పరిస్థితుల్ని బట్టే కదా మనం చేసేటటువంటి చర్యలు. సో ఆ మానసికమైనటువంటి చర్యల ద్వారా మన యొక్క మానసికంగా ఉండేటటువంటి విషయాలన్నింటినీ ఆ చర్యల ద్వారా మనకి హీల్ చేస్తూ ఉంటారన్నమాట ఈ ఆర్కేంజల్ జెట్కియల్. ఓకే, సో ఇంతటితో అందరు ఏంజల్స్ అయిపోయారా? ఇంకెవరైనా బ్యాలెన్స్ ఉంచామా? ఒకసారి చెక్ చేసుకుందాం. నాకు తెలిసి అందరూ జెట్కియల్, యూరియల్, శాండిల్పాన్, రెజియల్, రాఫియల్, రాగియల్. ఎస్ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఏంజల్స్ అందరినీ కవర్ చేసేసాం మనము. సో దిస్ ఈస్ అబౌట్ ఆర్కేంజల్స్. ఓకే, సో ఐ హోప్ అందరూ ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేశాను. సో ఇందులో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చక్కగా అడగవచ్చును. కొన్నిసార్లు తెలుసా, ఒక ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తాను. ఒకసారి నేను హాస్టల్లో ఉండేదాన్ని. అప్పుడు చదువుకుంటున్న టైంలో ఆ హాస్టల్లో ఉన్నప్పుడు డోర్ పెట్టేసుకొని నిద్రపోయా రూమ్ లో. ఆ రోజు ఏదో వీక్ ఆఫ్ ఏదో సంథింగ్ సెషన్స్, క్లాసెస్ లేవు, నాకు కాలేజ్ లేదు, క్లాసులు లేవని చెప్పి నా రూమ్మేట్స్ అందరూ వెళ్ళిపోయారు. నేనేమో రూమ్ బోల్ట్ పెట్టేసుకొని పడుకునిపోయాను. నేనేమో ఆ రోజు ఏదో షార్ట్ టీ షర్ట్ వేసుకొని పడుకునిపోయాను. నేను పడుకుని ఉంటే, నేను పక్కకు తిరిగి పడుకుని ఉంటే, ఇట్లా సైడ్ తిరిగి పడుకున్నాను. ఎవరో వచ్చి చక్కగా ఇలా పట్టుకున్నారు. పట్టుకుని కాలు వేసుకున్నారు, చెయ్యి వేసుకున్నారు, పడుకున్నారు. నేను ఎవరో మా రూమ్మేట్స్ ఏమో అనుకుని ఇలా అంటున్నా. తగులుతారు కదా మనిషి, ఎవరో తగలాలని నేను లేవకుండా ఇలా ఎవరబ్బా ఇలా పట్టుకున్నారని చూస్తే మనిషి మనిషి తగలట్లా. బట్ ఇక్కడ చెయ్యి పట్టుకున్నారు, నా టీ షర్ట్ లోపలికి వెళ్ళింది, నాకు ఇక్కడ స్పర్శ తెలుస్తుంది. షార్ట్ కదా, నా కాలు మీద అంతా బొచ్చు తగులుతుంది. బొచ్చుంది, వాళ్ళు వేసిన కాలుకి బొచ్చుంది, బొచ్చు తగులుతా ఉంది, సాఫ్ట్ బొచ్చు. అది మనకి వీళ్ళకు ఉంటుంది కదా ఏంజల్స్ కి, ఆ సాఫ్ట్ బొచ్చు అన్నమాట. నాకు అర్థం కాలేదు, ఏంటబ్బా ఎవరైనా పక్కన చూస్తే ఎవరు లేరు, బట్ కాలేసుకున్నారు, చెయ్యేసుకున్నారు, చక్కగా చూస్తే ఏంజల్స్ అన్నమాట. వాళ్ళు కూడా మన స్పర్శని కోరుకుంటారు. ఇప్పుడు చూడండి, మనం పిల్లల్ని ఎలా స్పర్శిస్తూ హ్యాపీగా ఫీల్ అవుతామో, వాళ్ళు వచ్చి మనల్ని ఇలా పట్టుకుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో ఒకసారి ఆలోచించండి కదా. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాం కదా. పిల్లలు వచ్చి ఇలా పట్టుకుని, లేదా ఇలాగ అన్నారో, లేదా ఇలా అన్నారు అనుకో, వాళ్ళు వచ్చి ఇలా అన్నారని చెప్పుకుంటాం కదా మనం. అలానే వీళ్ళు కూడా మనల్ని స్పర్శిస్తూ మన స్పర్శను కూడా కోరుకుంటూ ఉంటారు. ఓకే, సో అలా ఒక రోజు నేను చక్కగా, మీకు కుదిరితే ఆ ఫొటోస్ షేర్ చేయాల్సి ఉండేది, బట్ కుదరలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడైనా అడగండి, నేను డెఫినెట్ గా మీకు ఆ ఫొటోస్ అనేటివి షేర్ చేస్తాను. నేను జస్ట్ ఎలక్షన్స్ కి మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఓటింగ్ కోసము. వీళ్ళ ఎలక్షన్స్ అయిపోయినా టికెట్స్ దొరకవు కదా, రిటర్న్ అందరు కంగారులో ఉంటారు. నేను ఇంకా సరే దొరకకపోతే సరేలే అనుకున్నా. ఇంకా పైకి వెళ్తున్నా. నేను ఆ రోజు స్పెట్స్ పెట్టుకోకుండా వెళ్ళిపోయాను. బాగా దూరం చూడాలంటే నాకు స్పెట్స్ ఉండాలి. సో స్పెట్స్ పెట్టుకోకుండా వెళ్ళాను. అది మా ఇంట్లో ఏంటంటే లిఫ్ట్ లేదు. అమ్మ వాళ్ళ ఇంట్లో డూప్లెక్స్, పైన 2 floors పైకి వెళ్ళాలన్నమాట. ఆ 3rd floor కి వెళ్ళాలి. సో ఎక్కేసాను, వెళ్ళిపోతుంటే లాస్ట్ మెట్లు ఎక్కుతున్నప్పుడు మీకు ఇవాళ కొన్ని దర్శనాలు వస్తాయి, దర్శనాలు జరుగుతాయి అని. అరే ఇదేదో కింద ఉన్నప్పుడు చెప్పొచ్చు కదరా, పైకి వచ్చేసి మీకు ఇంత కష్టపడి 3 అంతస్తులు ఎక్కేసాను, ఇంకా నా వల్ల కాదు, అప్పుడే భోజనం చేశాను, బుక్తాయాస్ మొక్కుంది, ఇంకా నా వల్ల కాదని చెప్పేసి ఈవినింగ్ 4:30 అవుతుంది, లేట్ అయిపోయింది. 4:30 or 5 మధ్యలో నేను ఇంకా హ్యాపీగా మొత్తం నేచర్ అంతా చూస్తున్నా, మాట్లాడుకుంటున్నా, నేచర్ ఎంజాయ్ చేస్తున్నా. సడన్ గా ఒక వైట్ కలర్ లో ఏదో వెళ్తుంది అనమాట. అది డెఫినెట్ గా ఫ్లైట్ కాదు, బట్ స్పెట్స్ లేవు కదా మనకి. ఫ్లైట్ కాదు, ఏంటబ్బా అని చూస్తుంది. దాని వెనక ఇంకొకటి వెళ్తుంది, మెరుస్తున్నాయి కానీ దాని వెనకాల ఇంకొకటి, అలాగా ఒక 3 వెళ్ళాయి, 4 వెళ్ళాయి. ఇదేంటబ్బా అని మా హస్బెండ్ అనుకోకుండా అప్పుడే కాల్ చేశారు నాకు, వీడియో కాల్.
చేస్తే అరే ఇదేదో చూడండి రా భయ్ అని చెప్పి మా ఫ్రెండ్ కి మా హస్బెండ్ కి ఇద్దరికి కాన్ఫరెన్స్ కాల్ పెట్టి చూపిస్తున్నారు. వాళ్ళిద్దరు అరే ఏదో కనబడుతుందే బట్ అది ఏంటో తెలియట్లేదు, ఏదో కనబడుతుంది క్లియర్ గా లేదు అంటే దూరంగా ఉన్నాయి చాలా. అయితే నేను ఇంక ఇలా మీతో పని అవ్వదు, నాకు స్పెట్స్ లేవని మిమ్మల్ని అడుగుతున్నా, మీరు అలాగే అంటున్నారు అని చెప్పి కాల్ కట్ చేసేసి టక్క టక్క ఇంకా కెమెరా ఆన్ చేసి పిక్చర్స్ తీయడం మొదలుపెట్టా. అంటే అన్ని వెళ్ళిపోయినాయి. నా అదృష్టం బాగుండి ఇంకొకటి రిటర్న్ వచ్చింది. మీరు నమ్మరు, మొత్తం తీరా చూస్తే ఏంజల్స్ చక్కగా కపుల్స్ అన్నమాట. హాయిగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ వీర విహారం చేస్తున్నారు అనమాట. ఆ పిక్చర్స్ ని మీకు నేను షేర్ చేస్తాను మేడం. మీరు గ్రూప్ లో షేర్ చేయండి, దే ఎంజాయ్ కదా చక్కగా భలే అసలు. లేదు అంటే నెక్స్ట్ ఇంకేదైనా టాపిక్ తో వచ్చినప్పుడైనా నాకు చెప్తే నేను స్క్రీన్ షేర్ చేయటమో అలా మనము చేయొచ్చు. ఓకే, సో అలా అయితే ఒకసారి ఏమైంది, గాలికి మొత్తం వెళ్ళిపోయింది, నా స్క్రీన్ లో లేరు వాళ్ళు. గాలికి అరే ఇది ఏదో ఉందని చెప్పి జూమ్ చేసి టక్క టక్క ఫొటోస్ తీస్తుంటే గాలి వస్తుంది, వెళ్ళిపోయింది. వెళ్ళిపోతారే కనపడట్లేదు మళ్ళీ ఇలా అనుకొని తీస్తుంటే అప్పుడు 2 ఎనర్జీ బాడీస్ గాలికి సెపరేట్ అయిపోయారు కదా వాళ్ళు. ఆ 2 ఎనర్జీ బాడీస్ అన్నమాట. సో వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు, కపుల్స్ అన్నమాట. ఏంజల్స్ ఇలా ఇలా పట్టుకుని కపుల్ డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది అలా చక్కగా ఆ కపుల్ డాన్స్ చేస్తూ అంత బ్యూటిఫుల్ గా వాళ్ళు వెళ్ళడాన్ని నేను గమనించాను అనమాట. అప్పుడు అనుకున్నా చూస్తాను బై ఎనీ ఛాన్స్ ఇంకొక ఫోన్ లో ఏమైనా ఉందేమో చూస్తాను, ఉంటే నేను ఇప్పుడు చూపించగలుగుతాను. ఇన్ కేస్ లేకపోతే గనుక ట్రై చేద్దాం. డెఫినెట్ గా లేవు. సో నేను డెఫినెట్ గా నెక్స్ట్ సెషన్ కి ఎప్పుడైనా నేను ఇంకేదన్నా టాపిక్ మీద వస్తే నాకు గుర్తు చేయండి. ముందే గుర్తు చేస్తే మీకు నేను షేర్ చేస్తాను, మీరు స్క్రీన్ షేర్ చేద్దరు, సో దట్ వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటుంది. సో ఇలా ఏంజల్స్ చాలా చక్కగా మనకి కనపడతారు, వినపడతారు. మనం నిష్కల్మషంగా మనం ప్రేమగా ఉంటే, మనం సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటే ఎవరు ఎలా ఉన్నా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఏంజల్స్ మనకి సపోర్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఇంత చక్కటి సబ్జెక్ట్ కి సహకరించినటువంటి నా ప్రియతమ గురువులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, ఏంజల్స్ కి సహకరించిన వారందరికీ థ్యాంక్ యూ సో మచ్.